శ్రీ గురుదత్త జయ గురుదత్త ప్రియాత్మ బంధువులారా, ఈరోజు కార్తీక మాసంలో 3వ రోజు మనం గీతా పారాయణము ప్రతి శ్లోకమునకు తాత్పర్య సహితంగా విచారణ జరుపుకుంటున్నాము కనుక సాంఖ్యయోగంలో నిన్న పారాయణము అధ్యాయము మొత్తము తర్వాత 15 శ్లోకాలకే మనము తాత్పర్యము చెప్పుకున్నాం. ఈరోజు ఇక 16వ శ్లోకం నుంచి తాత్పర్యాన్ని చేద్దాము. శ్లోకాన్ని పారాయణంతో ప్రారంభం చేయండి. ముందుగా ధ్యానం చేద్దాము. గీతా ధ్యానం, గురు ప్రార్థన. గీతా ధ్యానం చేశాక శ్లోకంలోకి వెళ్దాం. గురు ప్రార్థనకి. पार्थाय प्रतिबोधिता भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणी भगवती अष्टादशाध्यायिनी अम्बा त्वामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणी भगवद्गीते भगवद्वेषिणी नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्रा येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं। जय श्री कृष्ण परमात्मा को जय। दत्त गुरु महाराज की जय। दत्त रामावधूत स्वामुల వారికి జై। సదానంద స్వాముల వారికి జై। మాతాజీ నాగమాంబ గురుదేవులకు జై। సద్గురు మహారాజ్ కి జై। 16వ శ్లోకం నుంచి ప్రారంభం. नासतो विद्यते भावो न भावो विद्यते सतः उभयोरपि दृष्ट्योऽन्तः त्वनयोस्तद्वदर्शिभिः अविनाशि तु तद्विद्धि येन सर्वमिदं तदं विनाशमव्यस्य न कच्चित् वक्तुमर्हति। ఇక్కడ ఈ 2 శ్లోకాల్లో కూడా ఒకదానికొకటి సంబంధం ఉన్నది. అనగా ఇందులోని భావము నుంచి కొంత సారూప్యము అందులో కలుగుతుంది. అసత్తు అను దానికి ఉనికి లేదు,
సత్తు అనుదానికి లేమియూ లేదు. ఈ విధముగా ఈ రెండిటి యొక్క వాస్తవ స్వరూపములను తత్వజ్ఞులైన వారే ఎరుంగుదురు. అంటే ఈ వాస్తవ స్వరూపాన్ని ఎవరు ఎరుంగుతున్నారు? సత్తు అసత్తు అనే రెండు పదాలను స్పష్టంగా ఇస్తూ, సత్తు అసత్తుతో కూడినటువంటి ఈ విషయాన్ని ఈ జీవాత్మకు సంబంధమై ఉన్నది, అది తత్వజ్ఞులైన వారే ఎరుంగుదురు అని అంటూ, నాశరహితమైన ఆ సత్యము అనగా పరమాత్మ తత్వము జగత్తునందు అంతటను వ్యాపించి ఉన్నదని ఎరుంగుము. శాశ్వతమైన దాని నెవ్వరును నశింపచేయజాలరు. శాశ్వతమైన వస్తువును ఎవ్వరును నశింపచేయజాలరు అనగా ఇందులో అసతః అను పదము దేనికి సూచన చేస్తున్నది అనగా, పరివర్తనశీలమైన శరీరము ఇంద్రియములను ఇంద్రియ విషయములతో కూడిన సమస్త జడవర్గమును అసతః అను పదమును సూచించును. అనగా మనకు చైతన్యంగా కనపడుతూ మళ్ళీ అది అసత్తుగానే మారిపోతున్నది. ఒక తత్తు వల్ల అది చైతన్యంగా మనకు తోచుతున్నది. ఇందులో మీకు ఇంకా అంశాన్ని పరిశీలించి ప్రశ్న వేయండి. నాసతో అంటే సత్యం కానివి, అంతే కదా. నాసతో విద్యతే భావో, అదే కదా శ్లోకం స్టార్టింగ్. నాసతో నా అంటే నహి, నహి. సత్తు అంటే సత్తు, సత్యం సత్తు అయినది అని. అసత్తు అనుదానికి ఉనికి లేదు, సత్తు అనుదానికి లేమియూ లేదు. ఇక్కడ సత్తు చిత్తు చాలా సందర్భాలలో మన వేదాంతపరంగా చెప్పుకున్నాము. ఇక్కడ సత్తు చిత్తు అనే దాన్ని రెండును సంపూర్ణంగా వివరించాడు. సత్తు చిత్తు, చిత్తు అనగా ఉన్నట్లు ఉండి మళ్ళీ అసత్తుగా మారుతున్నది ఈ చిత్తు. పూర్తిగా ఈ తత్వజ్ఞాని వారికి తెలుసుకోగలడు కానీ ఇతరులకు ఎరుంగట సాధ్యపడదు అని స్పష్టంగా తెలిసాడు. మనకు ఉన్నాయి కాబట్టి అని చూసుకోవాలి. ఇక్కడ ఉభయోరపి దృష్టో తత్వ నయో తత్వదర్శిభి అన్నాడు. ఉభయో అనగా ఇక్కడ రెండుగా ఉన్నవి అనగా సత్తు అనగా అసత్తు అనే రెండు ఉన్నాయి, అందుకని ఉభయో అన్నాడు. ఈ ఉభయోరపి అనగా వీటి మధ్యలో ఉన్న నీ యొక్క చైతన్యాన్ని, ఆత్మని, వీటిని గమనించు. ఏది ఉనికి లేనిది, ఏది ఉనికితో ఉన్నది, స్పష్టమైన అర్థం. ఉనికితో ఉన్నదేది, ఉనికి లేకుండా ఉన్నదేది. తాత్పర్యంలో కూడా ఉనికి లేనిది అనే స్పష్టత ఉన్నది. ఉనికి ఉన్నదేది, ఉనికి లేకుండా ఉన్నదేది. అంటే ఉన్నది, దానికంటూ మూలం లేదు అనే పదంలోనే ఉనికి లేదు అని అర్థం. దానికి ఒక మూలం లేదు. ఉనికి ఉన్నది, ఎప్పుడు ఉన్నది. ఉనికి ఉన్నది ఎప్పుడు ఉన్నది. మూలము లేకుండా ఉండేది ఉన్నది కానీ దానికి మూలం లేదు. అది అంటే ఏదైతే అది ఒక ఉత్పన్నమై ఒక వృద్ధి చెందుతూ, వృద్ధి చెందినది మధ్యలో కొంతకాలము కనపడుతూ మళ్ళీ కాలాంతరంలో రూపాంతరము చెందుతున్నది. కాలంలో రూపాంతరము అంటే ఈ రూపము అంతరించిపోతున్నది, రూపాంతరము అంటారు. అది ఆ భావన ఉన్నదేది అని అనగా మన యొక్క పుట్టుట, మధ్యలో వర్తించుట, మళ్ళీ గిట్టుట. మూలం ఉందా? ముందు పుట్టింది అనే మూలము కూడా పూర్తిగా ఏం చెప్పలేము. ఇప్పుడు తల్లిదండ్రి మూలం, వారి తల్లిదండ్రికి కానీ వెళ్ళిపోతే మూలం తెలియదు ఇక మనకు ఏమో అని వస్తుంది. అందుకనే ఆఖరికి ఈ సృష్టికి కర్తగా ఉన్నటువంటి ఆ పరాత్పరుడు ఆయన కూడా ఒకవేళ రూపాకారముతో ఈ ఆత్మను సృష్టించినందుకు, జీవాత్మను, ఆయన కూడా రూపాకారాలతో ఆయన రాలేదు. తల్లిదండ్రి లేనివాడు. శివుడికైనా కేశవుడికైనా తల్లిదండ్రి లేదు. తల్లిదండ్రి ఉన్నట్టు ఎక్కడైనా చరిత్ర ఉందా అంటే మూలం లేదు. ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది కదా. మూలం లేని దాని నుంచి వచ్చాము కనుక మనకు మూలం లేదు, అంటే దేహాదులకు మూలం లేదు. కానీ ఉన్నది, ఏమున్నది? పుట్టుట, వర్తించుట, కొంతకాలం మళ్ళీ విట్టుట. అట్లా దీనికి ఒక మూలం అంటూ లేదు అని
ఈ మూలము లేని దానిని తెలుసుకునేది ఏదైతే ఉన్నదో, ఉనికితో ఏదైతే ఉన్నదో ఇప్పుడు కావాలి. మనందరికీ ఉనికిగా ఏమున్నది? ఒక జ్ఞానం ఉన్నది, తెలివి ఉన్నది, ఇప్పుడు తెలుసుకుంటున్నాం. దానికి అది ఉనికితో అలాగే ఉన్నది. ఉనికి దానికి రూపాకారాలు లేవు, కానీ ఉన్నది. రూపాకారము లేక ఒక దివ్య చైతన్యంగా అది ఉన్నదని, దానినే ఇక నాశరహితమైన ఆ సత్యమును అనగా దానికి నీ ఏది ఆశించదని, ఆశరహితమైన ఆ సత్యమును నీవు తెలుసుకొనుట చేత ఈ జగత్తునందు అంతటను వ్యాపించి ఉన్నదని ఎరుంగుము. ఆశరహితమై ఏదైతే ఉన్నదో అది పరమాత్మ లేదా పరమాత్మ తత్వం అని ఈ జగత్తంతా వ్యాపించి ఉన్నదని నీవు ఎరుగుతే అది శాశ్వతమై ఉన్నది. దానినెవ్వరునూ నశింపచేయజాలరు. అనగా ఈ ఆత్మలో మనలో పనిచేస్తున్న ఈ చైతన్య స్వరూపమైన చైతన్య ఆత్మస్వరూపముగా భావిస్తే దానిని ఎవరూ నశింపచేయజాలరు. స్వతహా ఉన్నది అని భావం. తర్వాత శ్లోకం. గురువుగారు ఇక్కడ విద్యలు ఎన్నో ఉన్నాయి కదా, విద్యలు ఎన్నో రకాలు ఉన్నాయి. విద్యతే భావో విద్యతే సతహా అన్నాడు. ఫస్ట్ లైన్లో విద్యతే భావో, రెండో లైన్లో విద్యతే సతహా అన్నాడు. దాన్ని ఏ విధంగా భావించాలి? విద్యతే విద్య అని అంటే జీవనం కోసము వ్యావహారికంగా మానవుడు ఈ లోకంలో కొన్ని లోక ధర్మాలుగా కలిగినటువంటి విద్యలు ఎన్నో ఉన్నాయి. మనకు జీవన విధానం అంతా ఒక విద్యే. మన జీవన పోరాటము అందరం ఒకే పని చేసుకొని జీవిస్తున్నామా? అనేక రకాల పనులు అనేక రకాలుగా ఉన్నాయి. ఈ సాధనలతో కూడిన ఒక విద్యలన్నీ, భౌతికపరమైన విద్యలన్నీ అవి కేవలము భౌతిక దేహాదులు మనకు బాగా పనిచేసినంత వరకు ఆ విద్యలు ఉంటాయి. దేహాదులు పని చేయటం లేదు, విద్యలు ఎక్కడ ఉంటాయి? ఇక దానికి సంబంధించి చేయలేము. అందుకనే కేవలము ఏదైతే శాశ్వతమైనటువంటి విద్య అనగా బ్రహ్మ విద్య, బ్రహ్మ విద్య అనేది అదేమన్నా గొప్ప బ్రహ్మ విద్య అంత కష్టం కావటానికి సాధించవచ్చు ఏదైనా, కానీ అదే సాధించలేనిదంటే ఏది లేదు. కానీ అదేమైనా గొప్ప బ్రహ్మ విద్య అని ఇతర విద్యలను అన్నారు సూచనగా. అందుకోసము అది ఒక్కటే కష్టమైనది. ఆ బ్రహ్మ విద్య వల్ల మిగతా విద్యలన్నిటికీ కూడా దిక్సూచిగా అది ఉండి కూడా అది సాధించగలిగినదే గొప్పది. అందుకనే ఇందులో చివరిలో అట్టి తత్వాన్ని దర్శించిన వారు గొప్పవారు. విద్యతే అన్నాము కదా, నా భావో విద్యతే సతహ అన్నారు. నా భావో అంటే నా అనగా నవిద్యతే అని ఉంటుంది, అంటే లేనిది అని. అభా అనయో ఉభయో అపి, ఈ రెండిటి యొక్క అంతగా అంటే వాటి యొక్క అంతము అయిపోయినాక కూడా ఏమైతే ఉంటుందో అది ఆ తత్వాన్ని నువ్వు దర్శించవలసి ఉన్నది. తత్వదర్శిభి, ఆ తత్వజ్ఞానము చేత దృష్ట చూడబడినది. అది ఒక్కటే. చూచుట అంటే అప్రమేయమై ఉండి తెలియబడుతున్నది. అది నిజమైన దృష్టి అనే పదం. విద్యతో అంటే నవిద్యతే, విద్య అవిద్య రెండు పదాలు ఉన్నాయి అక్కడ. భావో నభావో అంటే భావ అభావముల, విద్యతే భావము అభావము, ఉన్నది లేనిది. విద్య నవిద్య రెండు చెప్పాడు. విద్యతో ఉన్నది అంటే ఏదైతే ప్రకృతి పరంగా ఉత్పన్నమై ప్రకృతి పరంగా నశించుతున్నదో, మన మనసు బుద్ధి సరిగ్గా పనిచేయకపోతే ఎంతటి మేధావి అయినా చివరిలో మనసు బుద్ధి పనిచేయడం లేదు. విద్యలు ఎక్కడ ఉన్నాయి అతని దగ్గర? లేవు. అట్లా కాకుండా నశించని విద్య ఏదైతే ఉన్నదో దానిని పొందిన వారు ఆ విద్య నశించదు. అందుకని చివరిలో అట్టి దానిని నువ్వు దర్శించు. ఇప్పుడు దర్శిబిహి అనే పదం వాడాడు, అంటే దాన్ని దర్శించు. అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్తః శరీరేణః అనాసీనో ప్రమోయస్య తస్మాద్యుధ్యస్వ భారత. యయేనం వేత్తి హంతారం యచ్చైనం మాన్యతే హతం ఉభౌ తౌ న విజానితో నాయం హంతి న హన్యతే. అనగా అంతవంతం ఇమే దేహో అంటే ఈ శరీరములు అన్నియును నశించునవియే, శరీరములు అన్నియూ నశించునవే. కానీ జీవాత్మ నాశరహితము అప్రమేయము అనగా అనిర్వచనము అయి నిత్యము కనుక ఈ విషయమును ఎరింగి
ఓ భరత వంశీయుడా అర్జున నీవు యుద్ధము చేయుము అని. రెండవ శ్లోకము, ఆత్మ ఇతరులను చంపునని భావించువాడును, అది ఇతరులచే చంపబడునని భావించువాడును, ఆ ఇద్దరును అజ్ఞానులే. ఏలయన వాస్తవముగా ఆత్మ ఎవరిని చంపదు, ఎవరి చేతను చంపబడదు. అత్యంత కీలకమైన పదాన్ని యుద్ధానికి అలా సిద్ధము కమ్మని చెప్పడానికి ఎంతో లోతైనటువంటి, అంటే లోక విషయాలతో లోక ధర్మాలకు అతీతం, లోకధర్మం అయితే సాధ్యపడదు, అతీతంగా చెప్పాడు. మళ్ళీ ఒకసారి బాగా స్పష్టంగా అయినండి. ఈ శరీరములు అన్నియును నశించునవియే, కానీ జీవాత్మ నాశరహితము అప్రమేయము నిత్యము కనుక ఈ విషయమును ఎరిగి ఓ భరతవంశీ అర్జున నీవు యుద్ధము చేయుము. ఆత్మ ఇతరులను చంపునని భావించువాడును, అది ఇతరులచే చంపబడునని భావించువాడును, ఆ ఇద్దరును అజ్ఞానులే. ఏలయన వాస్తవముగా ఆత్మ ఎవరిని చంపదు, ఎవరి చేతను చంపబడదు. ఏత్తి అంటే ఖచ్చితంగా అనే పదం దానికి అర్థం. ఏత్తి అనే పదం అంటే ఖచ్చితంగా తెలుసుకోదగినటువంటిది అని. అంటే యం అనగా ఎవడైతే, ఏనం దీనిని, అంటే అంతారం అనగా చంపునట్టి వానిగా ఏత్తి భావించును. ఎవడైతే, ఏత్తి అంటే ఎవడైతే, ఎప్పుడు కూడా ఏత్తి అంటే ఎవడైతే అట్టి భావించుచున్నాడో ఇది చంపబడుతున్నది, ఒకరు చంపబడుతున్నది, ఇంకొకరు చచ్చున్నాడు అనే ఈ రెండు పదాలకు స్పష్టంగా వివరణ ఏమిటంటే, ఎవడైతే ఏత్తి అనగా ఇటివాడు ఎవడైతే ఈ రకంగా భావించుచున్నాడో అతడు అజ్ఞానముతోనున్నాడు. అట్టివాడు అట్టి భావన కలిగిన వాడిదే అజ్ఞానము అనే పదం వాడాడు. అనగా ఆత్మ చంపబడేది కాదు, ఒకరిని చంపేది కాదు, అది మరణించేది కాదు, ఇంకొకరిని కూడా మరణింపచేసేది కాదు. అంటే చంపబడేది దేహం మాత్రమే గాని ఆత్మ కాదు అనే ఒకటే కొటేషన్ వచ్చేసింది. చంపబడేది దేహం, చంపబడింది ఆత్మ. ఇంకొకటి నోట్ చేసుకునేది, ఆత్మ ఒకరిని చంపదు, తాను చావదు. సూటిగా అర్థం చేసుకోండి, అది ఒకరిని చంపదు, తాను చావదు. మొత్తానికి సరైన సమాధానం అలా ఉండాలి. అది ఈ రెండు శ్లోకాలు అది సత్యం ఏంటంటే అది ఒకరిని చంపదు, ముందు అన్నిటికన్నా ఉండే అది ఒకరిని చంపదు, తాను చావదు. ఇప్పుడు అక్కడే అర్జునుడికి డౌట్ వచ్చింది. అది అర్థం కాలేదు ఎవరికి, అర్జునుడికే కాదు ఆయనకి అర్థం కాలేదు. మనకెందుకు అర్థం అవుతుంది? ఇంత నిర్దిష్టంగా తీసుకోవాలి విషయాన్ని. అంటే అర్జునుడు చెప్పినా మనకి కూడా ఉంది కదా, భావన ఇప్పుడు మనం కూడా అలాగే తీసుకోవాలి. అందుకని దానికి ఏది అంటుటలేదు. ఎందుకు అంటుటలేదు అంటే ఇందుకు అంటుటలేదు. నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయ పురాణో న హన్యతే హన్యమానే శరీరే వేద వినాశినాం నిత్యం యయేన మహద్వ్యయం కథం స పురుషః పార్థ కం ఘతయతి హతికం తాత్పర్యం ఏమనగా, ఈ ఆత్మ ఏ కాలమునందునూ పుట్టదు, గిట్టదు, పుట్టి ఉండునది కాదు. ఇది భావ వికారములు లేనిది, అనగా ఉత్పత్తి అస్తిత్వము వృద్ధి వినాశనాలములు లేనిది. అపక్షయము అంటే వినాశము అను 6 భావ వికారములు. ఇవి జన్మము, నిత్యము, శాశ్వతము, పురాతనము, శరీరము చంపబడినను ఇది చావదు. అనగా భావన దగ్గరగానే వస్తుంది. దానికి అంటే దాని యొక్క సారాన్ని తీసుకొస్తూ వస్తాడు. ఈ ఆత్మ ఏ కాలమునందును పుట్టుట లేదు, గిట్టుట లేదు. పుట్టుట లేదు, గిట్టుట లేదు అనగా వ్యవహారికమంతా ఆత్మ అనే పేరు చెప్పుకొని ఎలా జరుగుతుంది?
ఒకసారి ఆలోచించాలి. పుట్టుట లేదు, గిట్టుట లేదు, మరి పుట్టింది గిట్టింది దీనికోసం ఎన్ని సిద్ధాంతాలు, అంతేనా? జగత్తు లోకాల నుంచి ఎక్కడి నుంచి వచ్చింది? పుట్టుట గిట్టుట లేని దానికోసము ఎన్నో సిద్ధాంతాలు చెప్పుకోవలసి వస్తూ ఉంది. పుట్టి ఉండినది కాదు, అట్లని ఒకప్పుడు ఉండి ఒకప్పుడు అంటే అది పుట్టి ఉన్నదే కాదు. ఇది భావ వికారము లేనిది అని అంటే భావము అంటే భావం ఉందంటే ఉత్పత్తి, అస్తిత్వము, వృద్ధి, విపరిణామములు, అపక్షయములు, వినాశము అను 6 భావాలు కలిగి ఉంటుంది. ఒక భావం ఒకటి వస్తే దానికి 6 నగులు ఉంటాయి. ఒకటి బిగినైందంటే ఒకదానికి ఒకటి బిగిన ఉంటాయి, ఒకటి అంతరిస్తూ ఉంటే ఇంకొకదానికి ఒకటి పోతూ ఉంటాయి, పెరిగిపోతూ ఉంటాయి అనేది భావన చేసుకుంటే, ఇక జన్మ నిత్యము, శాశ్వతము, పురాతనము, శరీరము చంపబడినను ఇది చావదు అనగా ఆత్మ ఉన్నది అంటే అది నిత్యమై ఉన్నది, శాశ్వతమై ఉన్నది. పురాతనము అనగా పురాణములన్నా పురాతనమన్నా అది ఒకప్పుడు జరిగిన వాటిని మనకు తెలియజెప్తున్నారు. రామాయణము, భారతము, పురాణాలు, ఇంకా ఇతిహాసాలు ఎన్నో ఉంటాయి. ఇవి అన్నీ ఏమని చెప్తున్నది? ఏదో ఆ సమయంలో అలా జరిగింది, ఆ జరిగిన సంఘటన ద్వారా మళ్ళీ అని చెప్పుకుంటూ ఉంటాం. అందుకని అట్లా ఎంత పురాణాలు ఎన్ని చెప్పినప్పటికీ అది తనకు తానుగా స్వతసిద్ధంగా ఉండటము ఉన్నది. అంటే మరి అట్లా ఉన్న దాని మీద ఈ వ్యవహారికాలన్నీ దానికోసము చెప్పుకోవలసి వచ్చింది, దాన్ని తెలుసుకోవడానికి చెప్పుకోవలసి వచ్చింది. ఎందుకు? ఇప్పుడు అడగండి. అర్థమవుతుందా? అంటే ఒకటి గమనించండి. ఇప్పుడు అది దేనికి అది నిత్యమై జన్మరహితమై అది అన్ని విధాల ఏ దానికి అంతనిదై ఉన్నప్పుడు దాని మీదనే పరిశోధన చేసుకునే దేహదారులందరూ దాని మీదనే పరిశోధన చేస్తూ వచ్చారు. ఇప్పుడు కాదు, యుగాల నాటి నుంచి కూడా. ఎందుకని? ఒక కీలక పదం అది చెప్తాను, సస్పెన్స్లో పెట్టి 2వ శ్లోకం చదవండి, అప్పుడు చెప్తాను. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయంతి నవాని దేహి. అన్యాని సంయాతి నవాని దేహి. నైనం చిందమతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యోపా నశోషయతి మారుతః. నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. ఓ పార్థ, ఈ ఆత్మము ఆశరహితమైనది. ఈ ఆత్మ ఆశరహితమైనది, నిత్యము అనియు జనన మరణములు లేనిదియు మార్పు లేనిదియు తెలుసుకొనిన పురుషుడు ఎవరిని ఎట్లు చంపించును, ఎవరిని ఎట్లు చంపును అని చెబుతూ, ఇక మానవుడు జీర్ణ వస్త్రములను త్యజించి నూతన వస్త్రములను ధరించున్నట్లు జీవాత్మ ప్రాత శరీరములను వీడి నూతన శరీరములను పొందుతున్నది. జీవాత్మ ఈ దేహం ఎలా ఉన్నది అని అంటే, మనము ఒక జీర్ణించిన అనగా పాత వస్త్రాలను తీసి మళ్ళీ నూతన వస్త్రాలు ధరిస్తున్నాము. అట్లాగే ఇది కూడా ఇందులో ఉండి ఈ దేహము జీర్ణించుకుపోయి అంటే కేవలం వృద్ధాప్యము, సంపూర్ణమైన వృద్ధాప్యం వచ్చింది, ఇంకా ఇది పనికిరాదు ఈ దేహము అంటే దీనిని వీడి నూతన దేహాన్ని మళ్ళీ ధరించడానికి వెళ్ళుచున్నది. ఇందాక చెప్పుకున్నది ఒకటి, ఇది ఏ దానిని అది చంపదు, చంపబడదు, అయితే అట్టిది ఈ రకంగా మళ్ళీ వ్యవహారికములో ఉన్నది అంటూ ఇంకొక నయనం చెందంతి శస్త్రాన్ని అనే పదంలో ఈ ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆరిపోవునట్లు చేయజాలదు. అంటే కీలకమైన పదం ఏంటంటే ఈ శ్లోకములో పంచభూతాలను వాటి యొక్క స్వభావాల చేత ఈ ఆత్మ ఎట్టి పరిస్థితుల్లో అంటదు ఈ పంచభూతాలకు అనే పదాన్ని, ఈ ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు అంటే ఏదైనా ఆయుధాలు, అగ్ని దహింపజాలదు
నీరు తడుపజాలదు. వాయువు అంటే నీటిలో తడవటం లేదు, శస్త్రాల చేత ఛేదింపబడడం లేదు, లేదు అగ్ని గొప్పది, నీరు గొప్పది, వాయువు ఆరిపోవునట్లు చేయజాలదు. అంటే పంచభూతాలకు అతీతంగా ఉన్న దానిని ఇలా చెప్పాడు. ఈ పంచభూతాలకు వేరై ఉన్నది అని చెప్తూ ఇక్కడ ఆ విషయాన్ని ఆ రకంగా చెబుతూ ఈ దేహములో ఉన్నది మళ్ళీ దేహమును ధరించుతున్నది అని వచ్చింది. మళ్ళీ ఇది ఏ దానిని ఒకటి చంపబడుట లేదు, తాను చావుట లేదు. ఒక దానిని చంపదు, తాను మరణించదు అని ఉన్నది. ఇక్కడ కీలక పదములో ఇప్పుడు మనకు మళ్ళీ దేహాదులు ధరించుతున్నది, ఈ దేహాదుల చేత మళ్ళీ వ్యవహారికం ఉన్నది అనే పదం వచ్చింది. ఇక్కడ ఒక కీలక పదం గుర్తు చేసుకోవాలి మీరు. ఇది అనుభవసారమైన అద్వితీయమైన పదం ఇప్పుడు అవసరం అందరికీ. పారాయణం చేసుకుంటూ వచ్చు. ఒక బ్రహ్మ విద్యలో సంపూర్ణమైన ఒక స్వానుభవ జ్ఞానము, అపారమైన దివ్య రసము ఇక్కడ గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. ఆత్మ అనే ఒక పరమాత్మ అనే ఒక దివ్యస్థితి ఏంటంటే ఈ వ్యవహారికానికి మొత్తము అన్నిటికూ అది సర్వసాక్షి అయి ఉంటుంది. సర్వసాక్షి అంటే ఎప్పుడైనా ఎవరైనా మేధావులు, ఒక జ్ఞానులు, ఎవరైనా పెద్ద గురువులు కూడా ఏదైనా సందర్భానుసారంగా ఈ పదం వాడతారు. ఈ పదం మీరుంటే వెంటనే నోట్ చేస్తారు. ఓహో ఇది అన్నమాట. ఆత్మ ఏమున్నది? సర్వానికి, మన దేహం ఉన్నప్పుడు లేనప్పుడు ఈ పంచభూతాలకు అతీతంగా ఉండి అన్నిటికూ సర్వసాక్షి. ఈ అన్ని భూతాలు, అన్ని దేహాలు దానికి లోబడి ఉండి పనిచేస్తున్నాయి. దాని సంగతి తెలియదు. సర్వసాక్షి ఒకటి ఉన్నదన్న సంగతి తెలియదు ఎవరికి? ఈ జీవాత్మలకు. ఇప్పుడు ఈ జ్ఞాన రూపంలో తెలుసుకోబడింది. అట్టి దివ్య జ్ఞానము అది ఉంది గనక ఇప్పుడు ఈ దేహాన్ని మారి జీర్ణించిన శరీరాన్ని వీడి మరొక నూతన శరీరాన్ని ధరిస్తుంది అని స్పష్టంగా చెప్పాడు. చెప్పినప్పుడు దానికి ఎవరు సాక్షి? ఇప్పుడు నిరూపణ ఎవరు? ఇప్పుడు దానికి తానే సర్వసాక్షి. ఎవరుంటారు అక్కడ? సర్వసాక్షి ఎవరు ఉండరు. దేహాదులు కాదు, దేహాదుల వ్యవహారికం కాదు. ఎలా ఉంటారు? సర్వసాక్షి అనే గొప్ప పదంతో ఉంటుంది. ఇది ఎవరు అంటే సర్వసాక్షి ఉన్నది. సాక్షియే, దానికేమీ అంతదు. బాగా గమనించండి. ఇక్కడ ఈ సర్వసాక్షి మొన్న బొల్లారెడ్డి ఇంటి దగ్గర పోయిన సత్సంగంలో ఈ పదం వాడాను. ఇవాళ పూర్తిగా ఆ సత్సంగం విన్నాను మళ్ళీ. అంటే ఈ సర్వసాక్షి అనే పదం అక్కడ చెప్పాము. అది ఒక్కటే సర్వసాక్షి ఉన్నది. సాక్షికి నేరాలు ఘోరాలు ఏమంటాం? ఒక భౌతిక వ్యవహారికంలో ఇప్పుడు చూద్దాం. పలానా సాక్షి లేకుండా ఎవరు కూడా పలానా వాళ్ళు ఏదో నేరం చేశారంటే దానికి సాక్షి కావాలి, సాక్ష్యం కావాలి. సాక్ష్యం లేకుండా శిక్షలు పడతాయా? సాక్ష్యాన్ని నిరూపించాలంటాడు. అంటున్నాడా లేదా? ఎవరు చూడకపోతే శిక్ష కూడా పడదు వాడు అది తప్పు చేసిన. కానీ సాక్ష్యం కావాలి అంటాం. సాక్షికి ఏమైనా శిక్షలు పడతాయా? సాక్షికి శిక్షలు పడుతున్నాయా? సాక్ష్యం చెప్పిన వాడికి శిక్షలు పడుతున్నాయా? ఇంకా వాడిని ఒప్పుకుంటారు. నేరారోపణ నిరూపణ అయింది ఇప్పుడు అంటారు. ఇంకా ఇప్పుడు సాక్షి అంటే వేరుగా ఉండి చూసేది కదా, మరి చూడబడేది వేరుగా, సాక్షి చూసేది వేరుగా ఉందా? ఇక్కడ అద్వయం అనే పదం వస్తుంది. అద్వయం అంటే రెండుగా ఉండి ఒకటిగానే ఉన్నది. అది రెండుగా నీకు కనపడుతున్నది కానీ ఒకటిగానే ఉన్నది. అద్వయుడు అనేటానికి అందుకే అద్వైతం అనకుండా అద్వయుడు అనే పదం వస్తుంది. రెండుగా ఉన్నది, ఒకటిగానే ఉన్నది. అయితే దీనికి ప్రామాణికమైనటువంటిది గీతా ప్రమాణంలో వస్తుంది. మనకు ఇప్పుడు కూడా దాన్ని గుర్తు చేస్తాను. అంటే చూసేది వేరు, చూడబడేది వేరు. అది వ్యావహారికంగా ఉంటుంది. అది దాని సంశయమే ఇప్పుడు ఇందులో ఇప్పుడు చెప్పబోయే శ్లోకం. బ్రహ్మార్పణం బ్రహ్మవిహి బ్రహ్మజ్ఞౌ బ్రహ్మనాహుతం బ్రహ్మైవతేకం తవ్యం బ్రహ్మ కర్మ సమాధిన. ఆ శ్లోకానికి అన్ని శబ్దాలకు సమాధానం ఒకటే. పుచ్చుకున్నది బ్రహ్మమే, సమర్పించింది బ్రహ్మమే. సమర్పయామి అది బ్రహ్మమే, పుచ్చుకున్నది ఎవరు? అది బ్రహ్మమే. ఆ ఒక్క మాటతో శ్లోకం మొత్తానికి సరిపోతుంది. అదే ఇప్పుడు నశించే దేహం కూడా బ్రహ్మమే, నశించకుండా ఉన్నటువంటి దేహం కూడా నశించని దేహము బ్రహ్మమని కాదు, అక్కడ సమర్పణ చేస్తా ఉంది. లోన బ్రహ్మం అనే తత్వం ఉండి సమర్పణ చేస్తాంది. అలా ఈ సబ్జెక్టులో ఈ వస్త్రానితో తొడుకున్నట్టు శరీరాన్ని తొడుకున్నాడు అంటే శరీరం ఆ వస్త్రం కూడా బ్రహ్మమేగా? లేదు లేదు,
వస్త్రము దేహములు నశించేది కాదు, దీనిని చైతన్యపరిచి నడిపిస్తా ఉంది. ఈ దేహాన్ని చైతన్యపరిచి నడిపిస్తున్నది ఏదో బ్రహ్మము. ఆ బ్రహ్మము ఇంకొక బ్రహ్మం వచ్చి ఏది సమర్పయామి అని చేసుకుంటుంది. లేదు, గురువుకు గురుదక్షిణ ఇచ్చారు. అక్కడ ఆ బ్రహ్మము ఉంటేనే కదా ఆ చైతన్య రూపంగా ఇక్కడికి వచ్చింది. ఒక సాక్షి భూత, ఇంకా అన్నట్టుగా ఈ భూతానికి సాక్షిగా ఉన్న ఒక చైతన్యము వస్తూ ఉంది. ఇది తీసుకున్నది కూడా బ్రహ్మమే, సమర్పించింది బ్రహ్మమే. అదే రూపాంతరం మార్చు కానీ రూపాన్ని పక్కన పెడితే రెండిట్లో పని చేయుచున్నది ఒకటే. ఎందులో ఉన్న ఆత్మ అందులో ఉన్న ఆత్మ ఒకటే ఒకటే ఒకటే. అది దాని అర్థం. అక్కడ అది తీసుకొచ్చింది బ్రహ్మమే, తీసుకున్నది బ్రహ్మమే. అదే ఇప్పుడు దేహం మరణించిన తర్వాత ఆ కలేబరం ఇప్పుడు బ్రహ్మం అనాలా? కలేబరాన్ని చైతన్యపరిచి నడిపిస్తుంది. చైతన్యం విడిపోయింది, జీవుడు వెళ్ళిపోయాడు అనుకుందాం. ఇక్కడ అది శరీరం ఏంటది? ఆ శరీరం ఏమాలి శరీరాన్ని? ఆ శరీరాన్ని అనాత్మ అనే అవిద్యతో కూడిన శరీరాన్ని చైతన్యపరిచినది ఏదైతే ఉన్నదో అది బ్రహ్మమై ఉన్నది. ఆ చైతన్యము గుర్తెరుగుతున్నది, అదే సర్వసాక్షిగా అది గుర్తెరుగుతున్నది. ఇక్కడ ఇది గొప్పది, ఇది మంచిదని గుర్తెరిగి వచ్చింది ఒక చైతన్యం. ఇక్కడ ఉన్నది కూడా అదే చైతన్యం. అనగా ఈ రెండు పరాకాష్ఠకి వెళ్ళినప్పుడు, అందులో ఉన్నది దేహాతీతంగా ఎదిగినప్పుడు ఇక దేహాల యొక్క నశింపులు విశింపులు ఏముండవు. దేహాతీతమైన యొక్క శృతికి స్పృహకు వెళ్ళినప్పుడు అప్పుడు ద్వైతం అనేది పూర్తిగా నశిస్తుంది. ద్వైతం అనేది పూర్తిగా నశిస్తుంది. ఆ సాధనలోనే అనేక మంది కూర్చున్నప్పటికీ ఈ విద్యలో అనేక మంది ఏకత్వంగా ఒకే దాన్ని మనం పరిశీలన చేస్తున్నాం. ఇప్పుడు అడుగుతున్నారు అంటే వస్తువు ఒకటే, ఒక వస్తువునే కదా ఇంతమంది ఇన్ని ఆత్మలు కూడా పరిశోధన చేసి కనుక్కుంటున్నాయి అంటే ఒకే స్థితిలో ఉన్నాం అన్నప్పుడు మీకు సంశయం తొలగటానికి ఆత్మాతీతం కేవలాత్మ, ఈ ఆత్మలో ఉంటూ మళ్ళీ దీనికి అతీతంగా ఉన్నది ఏదో అది కేవలాత్మ. దేహో నాస్తి కదా జన, దేహం నాస్తి. దీన్ని పని చేయుచున్నదైతే గుర్తి చేయుచున్నదైతే అదే ఎప్పుడు సాక్షిగా ఉంటుంది. సాక్షిగా మీరు వింటున్నారని నాలో ఉన్న చైతన్యం సాక్షిగా మిమ్మల్ని చూస్తాను, మీలో ఉన్న చైతన్యం సాక్షిగా నన్ను చూస్తాను. అక్కడ సాక్షి, ఇక్కడ సాక్షి. నేను చూశానని ఒప్పుకోవడంలో నువ్వు సాక్షిగా ఉన్నట్టేగా. నేను చూశానండి వాళ్ళు పారాయణలో పాల్గొన్నారని చెప్పి నేను సాక్షినే కదా, సాక్షియే. అక్కడ ఉన్నది ఆ సాక్షి, ఇక్కడ ఉన్నది సాక్షిగా ఉన్నది. ఈ పిండములో ఉంది. ఇప్పుడు ఇది పిండం, పిండదేహం ఇది అంతే కదా. పిండం నుంచి అండంగా వచ్చాం. ఈ అండ పిండములు ఎక్కడి నుంచి వచ్చాయి? బ్రహ్మాండంలో నుంచి వచ్చాయి. బ్రహ్మాండంలో నుంచి వచ్చాయి కనుక అక్కడి నుంచి వచ్చాయి కనుక మళ్ళీ ఎక్కడే కలుస్తాయి. బ్రహ్మాండంలో ఉంటుంది అంతా, యాడికి పోదు. ఇవన్నీ ఎండిపోయినా కానీ ఎక్కడ ఉన్నాయి? బ్రహ్మాండంలో ఉన్నాయి. ముందు వచ్చింది బ్రహ్మాండంలో నుంచే కదా. బ్రహ్మాండంలో నుంచి పిండము, పిండములో అండము, అండము నుంచి పిండంలో బయటపడి ఈ వ్యవహారికము. ఇది మూలం అక్కడే. అందుకనే అవ్యక్తం నుంచి వచ్చి అవ్యక్తాదేని భూతాని వ్యక్త మధ్యాని భారత. అవ్యక్తం నుంచి వచ్చాయన్నీ ఈ దేహాలతో ఇప్పుడు వ్యక్తమయ్యాము. మళ్ళీ ఈ దేహాలు నశించైపోయాయి. అవ్యక్త నిధనాన్యేవా తత్తరకా పరిదేవన. మళ్ళీ అవ్యక్తంలో వచ్చింది, అవ్యక్తంలోకి పోతుంది. ఇక నువ్వు దానికోసం ఎందుకు తత్తరపడిపోతున్నావు? ఏమో ఆ మాత్రం అర్థం కాలేదా అన్నాడు. ఇక మన మూలం ఎక్కడ అంటే అవ్యక్త రూపము నుంచి వస్తాము. మళ్ళీ వ్యవహరించినప్పటికీ మధ్యలో వ్యక్త భారత అంటే మధ్యలో వ్యక్తం అయ్యామంటాడు. కానీ మళ్ళీ మూలం అక్కడి నుంచి వచ్చాం, అక్కడికి వెళ్తాం. అచ్యుత్యోయమతాహ్యోయం అక్లేద్యో శేష్య ఏవ చ నిత్యః సర్వగతః స్థాణుః అచలోయం సనాతనః. అయం అనగా ఇది, అయం ఆత్మ అనే పదం కూడా వస్తుంది మనకు బ్రహ్మసూత్రాలలో. అయం ఆత్మ, అయం అంటే నేను, బ్రహ్మము. ఆంగ్ల పదంలో కూడా అయాం అనే పదం వస్తుంది. అయాం అని మన పేరును ఉచ్చరిస్తాం. మన పేరు అయం అంటే నేను అనగా మూల శబ్దం ఏదైతే ఇవి ఉన్నాయో అన్ని ప్రపంచమంతా కూడా ఇవే మారి అనేక రకాలుగా పిలువబడుతున్నది. ఇక అయం అనగా ఇక నేను అనగా ఈ ఆత్మ. అచేద్య అనగా ఛేదించుటకు సాధ్యము కానిది. దీనిని ఎవరైనా ఏదో ఒక రకంగా ఛేదించడము మరొకటి చేయడం అనుకుంటే దానికి సాధ్యపడదు. అచేద్యం అనగా సాధ్యపడనది. అయం ఇది. ఆదాహ్య అనగా దహించుటకు వీలు కానిది. అక్లేద్య తడుపుటకును శక్యము కానిది. చ అనగా మరియు. చ అనే పదాలు వస్తాయి ఇక్కడ. చ అంటే మరియు, మరియు అనే పదాలకు అర్థం అది.
అలా గమనించండి. మరియు ఏవా నిస్సందేహముగా అశోష్య అనగా శోకింప చేయుటకు సాధ్యపడనిది. శోషింపచేయుటకు సాధ్యం. శోషించుట అనగా నీరు భూమి మీద పడితే మళ్ళీ భూమి నీరు తీసుకుంటా ఉంటుంది, లాగుతూ ఉంటుంది. అట్లా శోషించుట, మనం తాగుతున్నాం మంచినీళ్ళు, శోషించుట దానికి కూడా సాధ్యపడదు. ఇది ఎవరైనా ఏదైనా తీసుకుంటున్నారు అంటే తీసుకున్నామనుకో ఆత్మను, ఒకవేళ నేను ఆ ఆత్మస్థితి పొందాను, నేను అంతా దర్శించాను, చేశాను అన్నారనుకో, అలా తీసుకోవడానికి కూడా సాధ్యపడదు. అది ఉంటుంది, కాకపోతే ఆ విషయం నీకు తెలిసింది అంతే, నీలో ఆ ఉనికిని తెలుసుకోగలిగావు అని చెబుతూ, ఇక అయం అనగా ఇది నిత్యమైనది, సర్వగత, సర్వవ్యాపి. సర్వగతం అనే పదం ప్రత్యేకంగా, సాక్షి అనే పదం అన్నాను కదా ఇందాక. సాక్షి అయినప్పుడేగా సర్వం తెలిసి ఉండేది. సాక్షి కాని వాడికి ఆడ జరిగింది ఏం జరిగింది అతనికంటూ తెలుస్తుంది. అది అనేక ఈ సృష్టి ఎప్పటి నుంచి బిగినైందో అప్పటి నుంచి అది సాక్షిగా ఉంది కనుక దానికి సర్వగతం తెలుసు. సర్వగత అనగా సర్వవ్యాపి, అచల అనగా చెల్లించకుండా ఉన్నది. మళ్ళీ సర్వగత అనే పదాన్ని బాగా గమనించండి. అయితే అట్లా ఉంటూ చలనము లేకుండా అంతటా నిండి ఉంటూ సర్వవ్యాపమై ఉండి సర్వగత. గతం అంటే ఏమిటి? మన గతం అని ఎట్లా అనుకుంటాము, అది అంతటా జరిగి ఉన్నదంతయు అంతటియు తెలుసు అనగా ఇప్పుడు సాక్షి అనే పదమే కీలకంగా తీసుకోండి. ఇందాక చెప్పిన పదం ఇప్పుడు దీనికి అవసరం లేకపోతే అర్థం కాదు. నేను సూర్యుడికి ఉపదేశం చేశాను అర్జున, ఇప్పుడు మళ్ళీ నీకు చేస్తున్నాను అట్టి ఉపదేశము అంటాడు. సూర్యుడు ఎప్పుడు వాడు? ఇప్పుడు మన ఇద్దరము ఒక వయసులో కాలంలో ఉన్న వాళ్ళం, బామరుదులము కదా. సూర్యుడు ఎప్పుడు వాడని ఆయనకు ఉపదేశం చేశానంటే నేను నాకెట్ట నమ్మకం. ఇప్పుడు మనకి ఎలా వస్తున్నాయో సంశయాలు, అదే పదం వాడాడు, అంతే కదా. అనంతకాలంలోంచి సూర్యుడు ఉంటే ఇప్పుడు మనకు ఆయన నేను అప్పుడు చేశాను అంటే ఇప్పుడు ఒక వీడుగా ఉన్న వాళ్ళ సంవత్సర సమకాలికుడు అనే పదం అన్నప్పుడు ఇప్పుడు ఆ పరమాత్మ సర్వగతంగా అప్పటి నుంచి సర్వసాక్షిగా అదంతయు నాకు తెలుసు, నేనున్నాను, నువ్వు ఉన్నావు, కానీ జన్మలు వచ్చినప్పుడు నీకు ఆ సంగతి తెలియలేదు అని అన్నప్పుడు ఈ ప్రమాణికాన్ని హృదయపూర్వకంగా స్వీకరించటం. అందరం స్వీకరించగా సంశయాలు పెట్టుకున్నామనుకో ఎవరికి జ్ఞానం కలగదు. సంశయం ఉంటే జ్ఞానం కలగదు. ఆస్తికుడినా నమ్ము, నాస్తికుడివా నమ్మొద్దు. కానీ నాస్తికుడు కూడా ఒక రకంగా ప్రయోజకుడు అవుతాడు. ఈ సంశయాలు పెట్టుకున్నది ఆస్తికుడే ప్రయోజకుడు కాడు. ఎందుకని? అతను ప్రయోజకుడు ఎలా అవుతాడు అని అంటే, జన్మ వచ్చినందుకు పుట్టినందుకు అందరము కూడా ఈ దేహపరంగా సుఖ సంతోషాలతో ఆనందంగా జీవితం గడపడమే మానవ జన్మకు ఉత్తమమైంది. ఆనందంగా ఉండటం కదా కావాల్సింది. అలా ఉందాము. ఇంకేదో ఈ భ్రమలు ఇవన్నీ చెప్పి అదని ఇదని రకరకాలమైన సిద్ధాంతాలు చెబితే అవి ఎట్లా ఎంతవరకు మానవుడికి చాదస్సం పెరుగుతుందనే స్వభావంలోకి వస్తారు. ఇప్పుడు ఆనందం అనే పదాన్ని వాళ్ళు పూర్తిగా అంగీకరిస్తారు. ఆనందమయమే బ్రహ్మమురా, అదే నేననరా, ఆనందే స్థిరమంది తన్ను కలవలరా. ఆనందం అంటే మనకు వాడి భాషలో ఆనందం అంటే ఆనందమయమే బ్రహ్మమురా, ఆనందమయము అని అంటే ఇక్కడ వాడుక భాషలో అనేక రకాల వ్యావహారికాలుగా మనం పనులు మాటలు చేసుకుంటూ ఆనందం పొందుతాం. ఇది స్వల్పమైన అటువంటి తాత్కాలికమైన ఆనందం. కానీ ఆనందాన్నే లక్ష్యంగా కోరుకోవటంలో ఇలాంటి సమస్య వచ్చింది. అందుకని శంకరాచార్యులు వారు చెప్పాడు, పంచకోశాలను వివరిస్తూ చెప్పాడు ఈ విషయాన్ని. ఇట్లా సంశయాలు వస్తాయి కనుక ఇది ఇప్పుడు ఇక్కడ అవసరం. పంచకోశాలు: అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, విజ్ఞానమయ కోశము. అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము. అంటే ఈ అన్నమయ కోశం ఇప్పుడు వ్యవహారికంలో మనకు అవసరం. ఇప్పుడు వ్యవహారికంలో ఇది అన్నమయ కోశాన్ని చాలా జాగ్రత్తగా దీన్ని చూసుకుంటూ, ఆకలి డబ్బులు చూసుకుంటూ, ఏమాత్రము ఆరోగ్యానికి తేడా వచ్చినా ఎంతైనా డబ్బులు ఖర్చు పెట్టుకొని దాన్ని చూసుకుంటూ జాగ్రత్తగా అన్నమయ కోశాన్ని చాలా కాపాడుకుంటాం అందరం. దీనికన్నా గొప్పది ప్రాణమయ కోశం. ఎట్లా గొప్పదైంది ప్రాణమయ కోశం? అన్నమయ కోశం కన్నా ప్రాణమయ కోశం గొప్పది అని అంటే ప్రాణానికి మనకు తెలియకుండానే ప్రాధాన్యత ఇస్తాం. అది గొప్పదిగా. ప్రాణానికి కేవలం ఏదైనా ఒక వ్యక్తికి కాలు చెయ్యో దెబ్బ తగిలి సెప్టిక్ అయిపోయింది. ఈ కాలును ఇంతవరకు సెప్టిక్ అయింది కనుక తీసేసేస్తే కానీ నువ్వు బ్రతుకుతావు అంటే కాలు చేతులు తీయించుకొని బతుకుతున్నారు. ప్రాణం ఎక్కువనేగా బ్రతికింది.
అంటే ముక్కుసూటిగా అర్థం కావటానికి అటు ఒక అవయవాన్ని అన్నమయ కోశం గొప్పది చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాం. కానీ అది పోతేనే నువ్వు బతుకుతావని, ఒక అవయవం పోయినా బ్రతుకుతావంటే ప్రాణం ముఖ్యంలే, పోతే పోయిందని అనుకున్నాడా లేదా? అది గొప్పది అయిందా లేదా? ఇక ప్రాణమయ కోశము కన్నా మనోమయ కోశం గొప్పది. మనోమయ కోశం ఎలా గొప్పది అయింది? ఈ ప్రాణాన్ని, ఈ దేహాన్ని రెండెను కూడా కలిపి అమ్మవారికి యాటలు బలిస్తామే, అలా బలి పశువుగా చెయ్యగలదు మనోమయ కోశం. ఒక బలి పశువును చేస్తుంది రెండటం చాలా గుర్తుంచుకోండి. మనోమయం. అందుకని ఇంతటి బ్రహ్మ విద్యను ఎందుకు వెళ్ళాలంటే ఈ మనస్సు మనలో, అది మనస్సు అవిద్యతో కూడింది. మనోమయ కోశం ఎలాంటిదంటే అవిద్య. అది విద్య కాదు, అంటే జ్ఞానంతో కూడిన విద్య కాదు. ఈ భౌతికమే వాటి మీదనే ఉంటుంది. పట్టుదలలు, పౌరుషాలు వచ్చాయి, ఒకరికొకరు నడుపుకున్నారు, రాజ్యాలే పోయాయి. ఇప్పుడు కూడా మనసు వికటిస్తే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, లేకపోతే ఒకరిని చంపుతున్నారు. మనసేగా. మనోమయ కోశం ఈ దేహాలను పాడు చేస్తుందా లేదా? ప్రాణాన్ని, దేహాన్ని రెండును బలి పశువును చేయగలదు మనోమయ కోశము. దానికన్నా గొప్పది విజ్ఞానమయ కోశం. అంటే ఇట్టి పౌరుషుడు, నేను అసలు అలాంటి వాని ఇలాంటి వాని ఎవరినైనా పట్టేస్తాను చంపేస్తాననేవాడు కూడా ఒక విజ్ఞాని. అందుగా ఒక ఉత్తమ లక్షణాలతో కూడిన విజ్ఞాని. తనకు అవసరమైనప్పుడు అట్టివాడు ఒక ఏది దుర్మార్గుడు అవ్వచ్చు, కిరాతకుడు కావచ్చు, తనకు ఏదో ఒక రకంలో విజ్ఞానుడు అవసరం అవుతాడు. తన బిడ్డకు పెళ్లి చేయాలి, స్వచ్ఛంగా మనకు అర్థం కావడానికి. అప్పుడు ఏమవుతుంది? మంచి రోజు మంచి లగ్నం చూసుకోవడానికి ఒక విజ్ఞాని దగ్గరికి వెళ్ళాలా లేదా? తనకు కావాల్సిన ఇటు కూడా ఒక ఎలాంటి వాడైనా, ఎంత దుర్మార్గుడైన రాజు అయినా ఒక మంత్రిని పెట్టుకుంటున్నాడు. మంత్రి విజ్ఞాని. పరిపాలన చేశారా లేదా? అట్లా ఈనాటికి ఆనాటికి ఒక విజ్ఞాని అవసరం మంత్రిగా. అప్పుడు ఏది గొప్పది? ఆయన పోషిస్తుంటారు, ఆయన యోజోలికి వెళ్ళడు, చక్కగా ఉంటాడు ఆయన. విజ్ఞానవంతుడు. విజ్ఞానం పొందిన మనము కూడా అలా విజ్ఞానం పొందితే ఈ భౌతిక విషయాలలో ఇలా జాగ్రత్తగా ఉంటాం. వాళ్ళే మన దగ్గరికి వచ్చి మాట మంచి తెలుసుకొని పోయే స్థితికి నువ్వు ఉంటావు. అప్పుడు అది గొప్పది. వీటి కన్నా విజ్ఞానమయ కోశం గొప్పది. విజ్ఞానమయ కోశము కన్నా ఆనందమయ కోశం గొప్పది. చివరిది కదా ఆనందమయ కోశము. విజ్ఞాని కానీ వీళ్ళందరూ కానీ లక్ష్యం ఆనందం అనే దానికోసమే ఎదుగుతూ ఆనందాన్ని ఎదుగుతుంది. పంచకోశాలు కూడా నిరసన చేయమని చెప్పంటారు కదా. ముందు తెలియాలి కదా దీని గురించి. నిరసన ఎప్పుడు? నువ్వు ఇప్పుడు పంచకోశాలు నిరసన అంటే ఆనందమయ కోశానికి వెళ్ళాం. ఆనందమయ కోశానికి వెళ్ళినప్పుడు ఆనందం అనే పదానికి ఇప్పుడు వచ్చింది చర్చ. మనం ఈ ఆనందమయ కోశం అనేది నీవు తాత్కాలికంగా క్షణికమైన ఆనందాలకు పాల్పడుతున్నావా, శాశ్వతమైన ఆనందానికి పాల్పడుతున్నావా అన్నది కావాలి. అందరి లక్ష్యం ఆనందం కోసమే పనులు బాటలు చేసుకుంటున్నాము. కానీ శాశ్వత ఆనందాన్ని గుర్తాడు. ఆనందం అనే స్పృహ ఒకటి ఒక వస్తువు ఉందన్న సంగతి తెలిసింది. ఆనందానికి ఇష్టపడి ఉండావని నీకు తెలిసింది. తెలిసినప్పుడు దాన్ని శాశ్వత ఆనందంగా చూస్తున్నావా, క్షణిక ఆనందంగా చూస్తున్నావా అన్నప్పుడు, శాశ్వత ఆనందానికి చూసినప్పుడు, అది సంపూర్ణమైన బ్రహ్మానందానికి చూసినప్పుడు పంచకోశ నిరసన అప్పుడు జరుగుతుంది. పంచకోశాలు ఎప్పుడు నిరసన జరుగుతాయి? దానికి జరుగుతాయి. ఇంతవరకు వ్యవహారికం ఉంటుంది లోకంలో. మరి ఆనందమయుడైనటువంటి ఒక సద్గురువు అండి, ఆయన చక్కగా ఏదైనా మనకు బోధ చెప్తాడు, మనిమాటి తరించకపోయినా, జన్మ ఇంత లోతు తెలియకపోయినా, ఒక ఆనందమయుడైనటువంటి ఒక ఆత్మానంద స్వరూపుడైన ఒక బ్రహ్మ జ్ఞాని, బ్రహ్మానందంతో ఉన్న వ్యక్తికి అందరూ నమస్కారం. రాజులు కూడా నమస్కారం చేశారు. ఇంతవరకు సృష్టిలో రారాజులు కూడా వారి భాగావి వందనం చేశారు. ఆ స్థితిలో ఉండబట్టేగా వాళ్ళు అక్కడికి వెళ్ళింది. ఆ నియమాన్ని పాటించాలని రాముడు, కృష్ణుడు కూడా పాటించారు. అంటే ఆ శాశ్వత ఆనందానికి ప్రాధాన్యత ఇచ్చారు. సామాన్యంగా అయినా కానీ కొన్ని విషయాలలో మనకున్న సమస్యలను తొలగించి మనం ఆనందంగా ఉండడానికి ఆయన ఏదైనా కరుణోపాయం చెప్తాడు, ఏదైనా వాటిని తొలగిస్తాడు అని అన్నప్పుడు ఆ వ్యక్తికి ఆ విషయాలు తెలిసి ఉంటే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆయన పూజనీయంగా కొలుస్తున్నారు. చేస్తున్నారా లేదా? అలా జరుగుతుంది. శ్లోకంలో అచలోయం సనాతనః అని ఇచ్చారు కదా. అచలోయం చివరిలో ఉన్నది. అచలోయం అనగా రజ. అచలోయం అంటే అచలం, సనాతనమైనది అన్నప్పుడు ఎన్నో శ్లోకం అది? 24. నిత్యం సర్వగతం స్థాను అచలోయం సనాతనః. నిత్యం సర్వగతం స్థాను. స్థాను అనగా ఎప్పుడు స్థావరంగా ఉన్నదే తప్ప, స్థానువులు అంటే ఉన్నవి అని అర్థం. అక్కడ ఒక స్థానువులు స్థిరంగా ఉండేవి, స్థిరంగా ఉన్నవి. స్థానువు అంటే స్థిరంగా ఉండేది, కదలిక లేనిది అని. రజలోయం సనాతనః. సనాతనము అనగా దానికి ఆది అంత్యములు. సనాతనం అంటే ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, ఆది అంత్యము లేనిది సనాతనం.
ఆది అంత్యం ఉంటే ఆది ఉంటే అంతము ఉంటుంది. ఆది అంత్యములు సనాతనం అనే దానికి శబ్దానికి అదే. ఆది అంత్యము లేనిది సనాతనము అంటే దానికి ఎప్పుడు ఎక్కడ ఎలా వచ్చిందో ఎవరికి తెలియదు. ఉంది కనుక ఒప్పుకోవాలి, ఉన్నది కనుక దాన్ని ఒప్పుకోవాలి. అప్పుడు అచలోయం సనాతన అనగా తానుగాను స్థిరంగా ఉన్నది, అచలమై ఉన్నది, చలనము లేకుండా ఉన్నది, చలనము లేకుండా ఉన్నది అని అనగా అన్నట్టుకు ఈ సమస్తానికి కూడా మన వ్యవహారికములు కూడా ప్రతిదానికి ఒక కదిలేదానికి కదలకుండా ఒకటి ఉండాలి. వ్యవహారికములు ఒక కదులుతుంది అంటే రైలు పట్టాల మీద బండి వెళ్తుంది, పట్టాలు కదలకుండా ఉండాలి, కదిలితే ఇబ్బంది. అట్లా ఒకదానికి ఒకటి వెళ్తే పంచభూతాలలో ఒక వాయువు, అగ్ని, నీరు, భూమి తిరుగుతూ ఉంది, జలము కదలిక ఉంది, అగ్నికి అలాంటి యొక్క తత్వం ఉంది, పెరుగుట తరుగుట జరుగుతుంది, వాయువు కదలిక ఉన్నది. కానీ వీటికన్నిటికూ ఆధారమైన ఆకాశం కదులుటలేదు, వీటికన్నిటికూ అధిష్టానమైన ఆకాశం కదులుటలేదు, అది కదిలితే సాధ్యపడదు. అందుకని అప్పుడు వీటికి ఆధారమై అది కదలకుండా ఉన్నది. వ్యావహారికంలో సూచన చెప్పుకున్నాం. అట్లాగే అక్కడికి వెళ్ళినప్పుడు అది కదులుటలేదు. అది కదలకుండా ఉండటానికి అది ఏ అధిష్టానమా మరొకటి ఏమైనా ఉన్నదా అంటే అది కూడా ఒక ఆవరణముగా ఉన్నది. ఆకాశం ఎటు చూసినా మనకు కిందకి గొడుగులాగా తిప్పినట్టు ఆవరణం కనబడతా ఉంది, దీని ఆవరణము అంటారు. ఆవరణము లేకుండా, అట్టి ఆవరణం కూడా లేకుండా నిరావరణమై ఏదైతే ఉన్నదో అది ఏ అఖండమైన ఆత్మ, కేవలాత్మగా ఉంటుంది. ఇక్కడ ఈ యొక్క పూర్తిగా దీనికి ఆత్మాతీతం కేవలాత్మ అన్నప్పుడు ఇంతవరకు వ్యావహారికంగా ఉన్న ఆత్మకు అతీతంగా ఇంకొక ఆత్మ ఉన్నది. ఆ దాని యొక్క స్పరిశ రూపంగా ఇవి అన్నీ పనిచేయుచున్నవి అని అంటూ మనకు ఇప్పుడు ఇట్టి పరిస్థితిలో స్పష్టంగా గుర్తుంచుకోదగింది. చాలాసార్లు చెప్పినప్పటికీ మళ్ళీ ఆ సమయానికి అవి గుర్తు రాకుండా పోవచ్చు. ఆత్మ నుండి ఆకాశం ఉద్భవించే, ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని పుట్టే, అగ్ని నుండి జలము ఉద్భవించే, జలము నుండి పృథివీ పుట్టే, పృథివీ నుంచి సమస్త ఔషధాదులు కలిగే, ఆ తరువాతనే ఈ ప్రాణులన్నీ పుట్టే. అసలు సృష్టి రహస్యం ఇది. ముందు ఆత్మ నుండి ఆకాశం వచ్చింది అనగా ఈ పంచభూతాలకు కూడా వేరై ఉన్నది ఏదైతే ఉన్నదో దాని యొక్క ఉనికి అటు నుంచి ఇటు దాకా, ఇటు నుంచి అటు దాకా ఎప్పుడు స్థిరంగా ఉన్నది. అన్నిటికీ వికారాలు ఉన్నాయి. ఒకటి గమనించండి, ఇక్కడ సంశయాలు లేకుండా వాయువు ఒకసారి కదలకుండా ఉంటుంది, ఒకసారి విపరీతంగా వస్తుంది, ఒకసారి పెద్ద తుఫాన్లాగా వస్తుంది. వికారాలు ఉన్నాయా లేదా? అన్ని వేళ ఒక రకంగా ఉందా వాయువు? ఒకసారి తట్టుకోలేము గాలికి, ఒక్కోసారి ఎంతకైనా ఇబ్బంది పెడుతుంది, ఒకసారి గాలే ఉండదు. అంటే వికారాలు ఉన్నాయి. అట్లాగే భూతత్వంలో కానీ, అగ్నితత్వంలో కానీ, జలతత్వంలో కానీ వికారాలు ఉన్నాయి. వాయుతత్వము నుంచి ఆకాశము కొద్దిగా వికారము లేకుండా ఉన్నది, కానీ ఉన్నది వికారం. ఏ వికారం ఉంది దానికి? ఏ వికారం ఉంది చెప్పండి, గుర్తు ఉందా? ఇంతకుముందు చెప్పినట్టు ఏమన్నా? నిన్న కూడా మనం చెప్పా, ఆకాశంలో కూడా ఒక వికారం ఉంది, శబ్దం. అదే స్పష్టంగా అనుమానాలతోనూ ఉండకూడదు. స్పష్టంగా ఆకాశానికి శబ్దగుణం ఉన్నది, అదే దాని వికారము. ఎప్పుడైనా సరే మాటకు స్పష్టంగా రావాలి. ఇప్పుడు పంచీకరణ ఇది పంచీకరణకి ఇదే. ఈ స్పష్టత తెలుసుకోవటమే దీని యొక్క పరమార్థం. ఆకాశానికి ఏమున్నది? శబ్దం అనే వికారము కలిగి ఉన్నది. అంటే ఒకటే, ఇంకొకటి లేదు. దానికి ఒకే ఒక వికారం ఉంది. నిన్న చెప్పాను, ఆకాశానికి ఉన్న వికారము శబ్దగుణం ఉన్నది ఆకాశానికి. వాయువుకు 2 వికారాలు ఉన్నాయి, శబ్దము, స్పర్శ. శబ్దాన్ని జ్వరం వస్తుంటుంది, స్పర్శ గుణం మన గాలి వచ్చే తగ్గుతుంది కదా, స్పర్శ గుణం అన్నది. అట్లాగే అగ్నికి శబ్ద స్పర్శ రూపములు అట్లా తీసుకొని రండి. శబ్దము ఉన్నది, స్పర్శ ఉన్నది, రూపం కూడా ఉంది. రూపం అంటే అగ్ని తేజస్సు కనపడుతుంది కదా మనకు, ఆ తేజస్సే కదా ఈ దేహాదులకు కారణమై ఉంది. రూపం ఉన్నది, అంటే 3 వికారాలు ఉన్నాయి. జలముకు 4 వికారాలు ఉన్నాయి, శబ్ద స్పర్శ రూప రసం. రసం అంటే మనం జీవన పోషణానికి అవసరమేది రసం. రసం అనేది నీరు లేకపోతే రసం వస్తుందా? ఏదంటూ రాదు. అంటే 4 వికారాలతో జలతత్వం ఉన్నది, 5 వికారాలతో భూతత్వం ఉన్నది. శబ్ద స్పర్శ రూప రస గంధం, గంధస్వరూపుని భూమి. ఇవి వికారాలు అంటే
దానిని ఆ లక్షణాలు అనొచ్చు, వికారాలు అనొచ్చు. దాంట్లో ఉన్న తత్వాలు ఏదైనా ఒకటే, అదొకటేమో ఇదొకటేమో ఎప్పుడు పెట్టుకోమాకండి. దాని కూడా ఇప్పుడు వికారము అన్నాను. దానిని దాని యొక్క స్వరూపాన్ని అట్లా ప్రత్యేకంగా వర్ణించేటప్పుడు వికారం అని చెప్పాలి, లేకపోతే తత్వం అని చెప్పాలి. దీనికి 2 తత్వాలు ఉన్నాయండి, దానికి 3 తత్వాలు ఉన్నాయండి చెప్పాలి. ఎప్పుడు కూడా ఆకాశానికి ఉన్నది శబ్దం ఒకటి, ఆ శబ్దమే ఈ సృష్టికి కారణం. అవ్యక్తోయమచిత్యోయం అవికార్యోయమముచ్యతే తస్మదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. అవ్యక్తో అనగా అయం అనగా ఇది, అవ్యక్త అనగా వ్యక్తము కానిది. ఇందాక చెప్పుకున్నాం, వ్యక్తము కాకుండా అవ్యక్తంలో ఉన్నది అంటే ఎలా ఉన్నది? ఇంద్రియ గోచరము కానిది అంటే ఈ కళ్ళకు కాళ్ళ చేతులకు మనకు గోచరం కాని, కంటికి ఈ కంటికి స్థూలంగా కనపడటం లేదు, కంటికి కనపడకుండా వ్యక్తం కాకుండా ఉన్నది ఎంతో విలువైన దాన్ని ఇప్పుడు మనం కనుక్కుంటున్నాం ఈ ఆకాశంలో ఉన్నటువంటిది. అందుకని అవ్యక్తముగా ఉన్నది. అయం అనగా ఇట్టి దీనిని మనసు ద్వారా ఇట్టిది అని చింతించుటకు అందనిది. అచింత్యం అనగా మనస్సునకు అందనిది అంటే మనస్సు ఇది అది అనేది. ఇప్పుడు మనస్సు యొక్క స్పష్టత ఒకటి తెలుసుకోండి. మనస్సు ద్వారా ఇది ఇట్టిది అట్టిది అని చెప్పటానికి వీలు లేనిది. అచింత్యం అంటే నువ్వు ఇట్టి రూపములో ఆ రూపములో అని మనసు చింతించడానికి సాధ్యపడదు. దానికి ఇక పూర్ణంగా చెప్తాను తర్వాత దానికి దీనికి తాత్పర్యం పూర్తమని. అయం అనగా ఇట్టిది, అవికార్యగా వికారము లేనిది, ఉచ్యతే అని చెప్పబడుతున్నది. తస్మాత్ అందువలన ఓ అర్జున, ఏనం దీనిని ఈ ఆత్మను ఏవం ఈ రీతిగా ఇతరు ఇంతవరకును తెలపబడినట్టుగా విదిత్వ ఎరింగి అనుశోచితం అనగా శోకించుటకు నా అర్హసి అనగా అర్హుడవు కావు. ఇట్టి విషయము తెలుసుకున్న నీవు శోకించుటకు అర్హుడవు కావు, శోకించవద్దు అని. అంటే ఈ ఆత్మ అవ్యక్తమైనది అనగా ఇంద్రియ గోచరము కానిది, అచింత్యము అనగా మనస్సునకు కూడా అందనిది. మనస్సు అంటే వికారము లేనిది. వికారాలు ఏదైనా ఉంటే మనసు కనుక్కుంటుంది. ఇందాక వికారం అనుకున్నాం, అవి ఉంటే మనసు కనుక్కుంటుంది. దానికి ఆ వికారం లేదు కనుక నీకు కనపడదు. దీనిని గూర్చి ఇట్లు తెలుసుకొను కనుక ఓ అర్జున, నీవు దీనికై శోకింపబడవలదు, దీని చేత నువ్వు శోకింపవద్దు అని. అంటే అవ్యక్తము అనగా ఈ సమస్త ప్రాణికోటి అంతయు కూడా ఈ బ్రహ్మాండములో అవ్యక్తంగా ఉన్నాయి, వ్యక్తం కాకుండా ఉన్నాయి, మళ్ళీ వ్యక్తం అవుతాయి అని చెప్తాను. అనగా జీవాత్మ అన్న నీవు అవ్యక్తుడవే. మన ఆత్మలు అవ్యక్తం నుంచి వచ్చాయి, ఆత్మ ఎవరికి కనపడదు. ఇలా ప్రామాణికంగా తీసుకుంటే ఎన్నో తెలుస్తాయి మనకు. ఒక మహనీయుడు ఏది చెప్తే అంటే అర్థం కావటం లేదు. అదే శిష్యుడు మళ్ళీ అడుగుతున్నాడు. గురువుగారు ఏం చేశాడు, శిష్యుని ఏది ఇట్లా దగ్గరికి రా అన్నాడు. దగ్గరికి రా అని చెప్పి ఏది కొద్దిగా తిరుగు అన్నాడు. వాడు తిరిగాడు. తిరుగుతాన్ని వెనకాల బాగాన ఒక పిడిగుద్దు గుద్దాడు. బలంగా గుద్దాడు. వానము వాయు అంత గుద్దాడు గురువుగారు. అల్లాడిపోయా నేను, ఇంత పిడిగుద్దు గుద్దావు ఏంటంటే ఏమైంది నేను గుద్దితే అన్నాడు. నాకు నొప్పిగా ఉందన్నాడు. ఏది నొప్పి చూపించు, నొప్పి చూపించు. ఇప్పుడు నొప్పిగా ఉందన్నావుగా, ఎక్కడ కనపడుతుంది నొప్పి నీకు? ఆడ కనపడుతుంది అని. అంటే అవ్యక్తములో ఏదైతే ఉన్నదో దానికి మధ్య అది తెలుసు. దేనికి అందిస్తుంది? ఈ వాక్కుకు ఈ కర్మేంద్రియాలకు పని చేయించడానికి అందిస్తుంది, చైతన్యం ఇస్తుంది అంతే. అందుకని చాలాసార్లు కూడా పదే చెప్పింది. ఎందుకంటే ఈ లైట్ ఊరకనే ఉంది, అది ఉంటేనే మనకు కళ్ళు కనపడి అన్ని చూస్తున్నాం. ఆ లైట్ లేదు, ఎక్కడ ఏం చూస్తావు? ఇప్పుడు ఒకరికొకరు కనపడతామా మనం? అది ఏమైనా దానికి వికారం ఉందా? ఒక వెలుగునివ్వటమే దాని వంతు, అంతేనా? దాని చేత అన్ని ప్రకాశింపబడుతున్నాయి. దాని లక్షణము చేత ఆ వెలుగు, దివ్య వెలుగు చేత, ఆ పరమాత్మని దివ్య చైతన్య వెలిగే చేతనే మనకు ఈ కనపడే సృహలు మళ్ళీ అందాయి. అందుకనే మానవుడికి దివ్య చక్షులు లేవు. పంచభూతాత్మకమైన చక్షువులు, రక్తమాంసాలతో కూడిన చక్షువులు ఉన్నాయి.
కారణం ఏంటి? ఇంకొక వెలుగు ఉపముగా వచ్చే ఈ కళ్ళు కనపడతాయి. కళ్ళు బాగానే ఉన్నాయి, మరి చీకట్లో కనపడలేదని ఎందుకు అనాలి? చీకటిలో నా కన్ను కనపడలేదని ఎందుకు అంటావు? కళ్ళు ఉన్నాయి కానీ నీకు బాగానే. మరి ఇంకొక వెలుగు వస్తేనే కనపడుతోంది. కీలకమైన పదం బాగా గుర్తుంచుకోండి. అవివేకము, అజ్ఞానాలు ఇక్కడ పటాపంచలైపోతాయి. ఇక్కడ చీకటిలో మన కళ్ళు కనపడతాం లేదు, కళ్ళు కనపడే కళ్ళే మనం, కానీ కనపడతాం లేదు. ఆ చీకటిని దాటి చూసే స్థితి దీనికి లేదు. ఒక ఎలుగు వస్తానే మళ్ళీ కనపడతాం, ఎలుగు వస్తానే కనపడతాం, మళ్ళీ బాగానే కనపడతాయి. అనగా ఉపముగా ప్రతి ఒక్కటి పరమాత్మ, పరమాత్మ దేవుడు అని అంటే ఉపముగా నేను ఈ జీవాత్మకు ఒకటి పెట్టి అది వస్తానే నీకు కనపడేటట్టు, అది వస్తానే నీకు తెలివి వచ్చేటట్టు పెట్టాను. సర్వంతర్యామి అయిన పరమాత్మ ఒక ఉనికితో ఉంటూ మరి అది సూర్యోదయం వస్తానే మనకు మేలుకుంటున్నాం. వెలుగుకు బ్రెయిన్ పనిచేసేది పెట్టాడు. సైంటిస్టులు ఒప్పుకున్నారు. వెలుగు వస్తానే బ్రెయిన్ పనిచేస్తాను, అందుకని నిద్రపోయేటప్పుడు లైట్ వేస్తానే మెరుగు వస్తుంది. మనకు సూర్యభగవానుడు వస్తానే లేకపోయినా అందరం లెగుస్తాం. తెల్లారింది కదా, మనకు ఆ ఎలుగుతో మనకు మెలుగులు వస్తాయి. ఇట్లాగే అప్పుడు జ్ఞానం ఎక్కడున్నది? వెలుగులో నుంచి వచ్చింది జ్ఞానం. మనందరి జ్ఞానము అది వచ్చినప్పుడే జ్ఞానం అంతా ఇవన్నీ వ్యవహారికం. ఆ చీకట్లో ఉంది, ఇది లేదు, ఇది చూసేది లేదు, చెప్పేది లేదు. కానీ ఇవన్నీ నువ్వు తెలుసుకున్న తర్వాత ఇంత శ్రమ పడుతున్నావు. నీ అంతరంగం అన్న నీదంతా అవసరం లేదు. నీ అంతర్యామికి అన్నీ తెలుసు. రాత్రి లేదు, పగలు లేదు. ఈ విద్యను మనం పూర్తి చేసుకుంటే ఈ రకంగా మనం తీర్చికెళ్తే రాత్రి పగలు దానికి లేదు. రాత్రి పగలు అనేది దేహానికి, దేహ సంబంధమైన మనసుకు ఉంది, కానీ రాత్రి పగలు నీ ఆత్మకు లేదు. అతీతమైనది. నిత్య నూతనమైంది అంటే అట్లా తీసుకోవాలి. నిత్య నూతనమైంది అని, నిత్య నూతనమైనది అంటే అదే. ఏ దానికైనా రాత్రి పగలు మరొకటి ఉండవు. కానీ నిత్య నూతనంగా కనపడేది ఒకవేళ స్పృహ ఒక ఉపమానముగా అందటానికి. ఇష్టము ఎప్పుడు నిత్యనూతనంగా కనపడుతుంది, సజీవంగా కనపడుతుంది. అవి ఒకప్పుడు నల్లగా ఉండి నక్షత్రాలు ఎర్రగా ఉండి ఏది లేవు. ఆ సజీవమైన భగవతత్వమే మన మీద ప్రసరిస్తూ ఉంటే మనం దీనివల్ల ఇలా తెలుసుకుంటే నిత్య నూతనమై ఉన్నది ఏదో ఆత్మయే, ఇంకొకటి ఏది ఉండదు తప్ప. అథచైనం నిత్యజాతం నిత్యం వా మాన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం చోదితుమర్హసి. అంటే మహాబాహు అనగా ఒక బాహుబలం కలిగిన వాడ అంటూ, త్వం అనగా నీవు, ఏవం దీనిని అనగా ఈ ఆత్మను, ఏవం అంటే దీనిని అని ఉండొచ్చు. కాబట్టి ఏమంటావు? దీనిని అంటే నీ ఆత్మగా భావించు. దీనిని అని ఏదో వ్యావహారికంగా భావించద్దు. అది తెలుసుకునేదేదో, నీలో గుర్తెరుగుతున్నదేదో అది ఆత్మయే, ఇంకొకటి కాదు. కానీ దేహేంద్రియానికి దానికి అవకాశం ఇచ్చి అది ఉంది సాక్షిగా మళ్ళీ అట్లా భావించు. అందుకని ఈ ఆత్మను అనే పదం ఇచ్చాడు. నిత్య జాతం అనగా సర్వదా జనించునట్టి, వా అనగా అట్టి, నిత్యం సతతం, మృతం అనగా మరణించునట్టి మనస్యే అని భావించినచో, తథాపి అట్లయినా, ఏవం ఈ విధముగా శోచితుం అనగా శోకించుటకు అనర్హుడవు నువ్వు. ఈ విజ్ఞానము తెలిసాక శోకించటము వల్ల అనర్హుడివి నువ్వు, శోకించవద్దు అంటూ, ఓ అర్జున, ఈ ఆత్మకు జనన మరణములు కలవని ఒకవేళ నీవు భావించినప్పటికీ దీనికై నీవు శోకింపదగదు. ఒకవేళ లేదు, ఈ ఆత్మకే ఉన్నాయి జనన మరణములు అనుకుంటావేమో. అలాంటప్పుడు మరణించేది ఎట్లయినా మరణిస్తుంది కదా, అంతేనా? ఇప్పుడు జనన మరణాలే ఉన్నాయి దేహానికి అని అనుకున్నప్పుడు నీ మరణించేది ఎట్లా వద్దంటే ఆగుతుందా? ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఏమైనా మరణించకుండా ఆపరణ ఉంటారా? మరి అట్లయినా శోకించకుండా మాకు మరణించేదని భయపడినా అట్లయితే మాత్రం దీనికి మాత్రం దాని మాత్రం ఎందుకు శోకించాలి? దాని యొక్క ఇలా ఏనాడికైనా మరణం తప్పదన్నప్పుడు ఇంకా ఎందుకు శోకించాలి నువ్వు మాత్రం అని ఒక ఎదురు ప్రశ్న చేశాడు. తర్వాత అంటే జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేతే నత్వం శోచితుమర్హసి. జాతస్య అనగా పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వాడికి జననము తప్పదు. ఈ శ్లోకం యొక్క గొప్ప పరమార్థం ఏంటంటే, జనించిన వాడికి మరణము తప్పదు, మరణించిన వాడికి మళ్ళీ ధ్రువం అనగా ఖచ్చితంగా మళ్ళీ జన్మలు తప్పవు. ఈ జనన మరణాలతో కూడినటువంటి ఇట్టి దేహ స్థితిని పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి పునర్జన్మ తప్పదు. కనుక
పరిహార్యములైన ఈ విషయములందు నీవు శోకింపదగదు. అపరిహార్యములైన అపరి అనగా ఇది అపరిహార్యములు అనగా ఇది స్వచ్ఛమైనవి, ఇది ఇట్టిది అని దీనిని నిర్ణయించి ఏదో ప్రత్యేకమైనది లేదు, అది అట్లా జరిగిపోయేదే, ఈ రకంగా ఉండేది కాదు. అందుకని ఆ రూపంలోనైనా ఇందాక ఆత్మకు మరణం లేదు లేదు లేదని చెబుతూ అది ఒకరిని చంపదు తాను చావదు అనే పదాన్ని తీర్చాం. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు, దేహాదుల యందు మోహము పోవటానికి ఇట్లా ఇది పుట్టింది, జనించినది జాతస్య ధ్రువో మృత్యువు, జనించిన ప్రతివాడికి మృత్యువు తప్పదు. ధ్రువం అనగా ఇది సత్యము. ధ్రువం జన్మ మృతస్య అనగా మళ్ళీ మృతి చెందిన వాడు జన్మలు ఉన్నాయి, యాడికి పోలేదు అని స్పష్టంగా తెచ్చాడు. నీకు భయం ఎందుకు? దేహానికి మరణం ఉన్నది. దేహం యొక్క ఇది అది అనాత్మ జ్ఞానంతో కూడింది. నేను అని యొక్క నా దేహి అనగా ఆత్మ. ఆ జీవుడికి కూడా మరణం లేదు, జీవాత్మకు మరణం లేదు, అందుకని మరొక జన్మలు ఎత్తుతున్నది. ఇప్పుడంటే ఒక గంటలో మరణం సంభవిస్తుందనే స్థితి వాళ్ళకి తెలిసింది అనుకో, అప్పుడు ఆ యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుంది? అంటే ఇక్కడ ఈ పరిపక్వ స్థితి ఎవరికి వస్తుంది అని అంటే, ఈ ప్రశ్నకు దేహము నేను కాదు అని అన్నప్పుడు భయపడరు. దేహం నేను కాదు అన్నప్పుడు భయపడరు. అట్లా ఒకరినిద్దరిని చూశాను కానీ, దేహము నేనే అని బాధపడేటప్పుడు భయపడుతున్నాడు. దేహం నేను కాదు, దేహానికి మరణం వస్తే అది దేహం నేను కాదు కదా, నేను కాను. ఒకటి ఈ చైతన్యం బలంగా వెళ్ళాలి. నేను అన్నప్పుడే, నాది అన్నప్పుడే దుఃఖము ఇది బోరున ఏడవడము వస్తుంది. నేను కాను నాది కాదు అన్నప్పుడు ఎవరు ఏడవరు. మనం దారిని వెళ్తున్నాం. అందుకే ఉపమానంగా గమనించండి. ఏదో ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగితే కొంతమంది పోయారు. అయితే ఎవరో పోయారని నిత్యం మన దారిని మనం వెళ్తాం. మనం ప్రయాణంలో వెళ్తున్నాం, ఆగుతున్నాం. అక్కడ మన కుటుంబ సభ్యులు ఉంటే వెళ్తామా? ఇప్పుడు గమనించండి. అది నాది నాది నేనని పెట్టుకున్నాం. నాది అన్నప్పుడు ఏడుపు వస్తుంది, బందికానలో ఉంటాం. నాది కానప్పుడు మరి సాటి మనిషే కదా పోయింది, ఇక్కడ కూడా మన అలాంటి సాటి మనిషే. మరి నువ్వు ఏడవలేదే? మన ఇంటి పక్కన పోయినా మన శుభకార్యం చేస్తానే ఉంటాం. ఇప్పుడు శుభకార్యం ఉంటాం, పక్కన ఎవరో పోయి ఉంటారు, పోయాడని ఏమన్నా మనం చింతగా ఉంటామా? పోతే పోనీ అనుకునే ఉంటాం. అదే మన ఇంట్లో జరిగితే సంవత్సరం దాకా శుభకార్యాలు చేయడానికి లేదని అనుకుంటున్నాం. ఇప్పుడు ఎక్కడ వచ్చింది? ఇది వ్యావహారికంలో వచ్చింది. వ్యావహారికములో నుంచి బ్రహ్మజ్ఞాని లేదా వీరందరూ కూడా ఇది వ్యావహారికంగా విడ్డూరంగా కాకుండా వ్యవహరించాలి అంతే. లోకంలో అనుకోని నిశ్చలంగా ఉండటము, దానికి ఏది నా యొక్క ఆత్మకు ఏది అనుకుంటా లేదు, దానికి మరణము లేదు అనుకున్నప్పుడు సహజంగా ఉంటాం. సహజ స్థితి. బయటికి వ్యవహారికంగా కనపడుతున్నాం, బయటికి ఏదో కనపడుతున్నాం. ప్రత్యేకంగా ఇప్పుడు ఏడవటాలు, గందరగోళాలు, అట్లా ఇట్లా అని చెప్పి అనుకుంటాం. ఏమి ఏడవటాలు? ఇదంతా ఒక పెద్ద నటన. ఏడవటం కూడా ఒక నటన, పెద్ద మాయ. సామాన్యమైన మాయ కాదు. ఏమిటో ఏదో పెద్ద భ్రమలు ఉన్నట్టు. అయ్యో నటన కాకపోయినా అజ్ఞానం కావచ్చు. జ్ఞానము అవిద్య నటన. అయితే దానికి పరీక్షా సమయం వస్తే ఒకరు నిలబడరు. ఆ ఏడుపుకు, ఆ భ్రమకు, ఆ ప్రేమకు పరీక్షా సమయం వచ్చిందనుకో, ఇప్పుడు దాన్ని మోహం కింద కూడా వస్తుందా? ఆ సంగతి పక్కన పెట్టు. ఏ మోహం అన్నారా అని, ఏదన్నారా అని భ్రాంతి భ్రమలు ఉంటాయి. పరీక్షా సమయం వచ్చింది, నీకు నిజమైన ప్రేమ ఉంది. మన ఇంట్లో కుటుంబ సభ్యులు పోయారు, భర్త పోయినా, భార్య పోయినా, లేదా మన బిడ్డ పోయినా. అయితే ఇక్కడ మన వేదాంత పేరులో ఒక కథ ఇచ్చాడు మలయాళ స్వాముల వారు ఉన్నప్పుడే. ఒక శిష్యుణ్ణి ఇది తయారు చేసి బాగా తయారు చేశాడు. కొన్నాళ్ళు కానీ పెళ్లి కాకముందే కొంత ఉపదేశం తీసుకున్నాడు. తర్వాత యుక్త వయసు వచ్చాక సరే ఇంటికి వెళ్ళి కొద్ది రోజులు ఉండి వస్తానని వెళ్ళాడు. వాడు వెళ్ళాక అక్కడ పెళ్లి చేసుకున్నాడు, రావటం లేదు. ఇంకా పిల్లలు పెరిగారు, బిడ్డలు పెరిగారు, కష్టపడి పొలాలు సంపాదించుకున్నాడు. ఈ చాలా రోజులైతే శిష్యుడు రాలేదని గురువు వెళ్ళాడు. గురువు వెళ్తే గురువుగారి బ్రహ్మాండంగా సత్కారాలు ఏం చేసి పద నా పొలాలు ఇలా చూపించాలని వెళ్ళాడు. అక్కడ ఏదో పెద్ద యాప చెట్టు కూడా పెరిగి ఉంది. ఆ యాప చెట్టును మాన్ని గబాన గురువు గారు ఇదంతా మందే నాదే అంటున్నాడు. నాదే అంటామంటే సరే ఈ చెట్టు కూడా మందే కదా అన్నాడా? మన పొలంలో ఉన్నప్పుడు మందే కదా. వాటేసుకున్నాడు. కానీ వాటేసుకుంటే చాలాసేపు చూశాడు, నేను రావటం లేదు. గురువుగారు ఇంకా రా వెళ్దాం, చాలాసేపు అయింది కదా అంటాడు. అంటే ఈ చెట్టు నన్ను వదిలిపెట్టలేదు అంటాడు. అంటే చెట్టు నువ్వే పట్టుకున్నావు కదా, చెట్టు ఎందుకు పట్టుకుంది? నువ్వే పట్టుకున్నావు, వేరే పట్టుకున్నాను అంటావంటారా? ఇది సత్యమే గురుగారు, నేను ప్రమాణం చేస్తున్నాను అన్నాడు. అటైతే వదిలాడు. మరి నువ్వు ఈ సంసారాన్ని, ఈ బంధాలని నువ్వు పట్టుకున్నావా, లేకపోతే సంసారం నిన్ను పట్టుకుందా? ఇప్పుడు నాకు సమాధానం చెప్పుకుంటాడు. ఇదంతా నాది నాది అని నువ్వు పట్టుకున్నావా, లేకపోతే ఈ పొలాలు గీలాలు వచ్చి నిన్ను పట్టుకున్నాయా?
ఆడ జ్ఞానోదయం కలిగి తప్పైంది గురువుగారు అన్నట్టుగా ఉంది, ఒక ఉపమానం ఉన్నది ఇక్కడ. అట్లాగే మనము బలవంతంగా వాటి మీద భ్రమలు పెంచుకోవటం వల్ల ఇలా జరిగింది. అదే గురువుగారు మరి నాకు జ్ఞానోదయం ఎట్లా వాళ్ళ మీద ఇంకా ప్రేమలు పోలేదంటే ఒక చిన్న ఉపమానం చెప్పాడు మనకు. ఇక ఈ ఒక ఉపమానంతో మనకు బుర్రలో ఇంకా మళ్ళీ అనుమానం తలెత్తదు. సరే నీకు పూర్తిగా జ్ఞానోదయం కలగాలి, ఇది కాదు, నేను చెప్పిన మాట వినాలి అంటాడు. నువ్వు ఎడ చెప్తే అట్ట వింటానంటాడు. మనం ఇప్పుడు ఇంటికి వెళ్తాం కదా, ఇంటికి వెళ్తానే మంచంలో పడి నీకేదో ఒక మూర్ఛవాయి వచ్చినట్టు గిలగిలేదనుకొని బెగ తీసుకొని ప్రాణం పోయిన లాగా పడుకో. అట్లా తర్వాత సంగతి నేను చూస్తాను, నీ బిడ్డలు భార్య ప్రేమలు ఎంతవరకు ఉన్నాయో అప్పుడు తేలుద్దాం నీ వ్యవహారం అంటాడు. సరే అట్లాగే గిలగిలేదు అనుకొని కాచా ఉంటాను. వాళ్ళు వీళ్ళు వామ్మ వాయిని వస్తారు కదా, వచ్చి ఉన్నారు, కొడుకులు వచ్చారు, 2-3 ఉన్నారు, భార్య వచ్చింది. ఎట్లా ఇది ఇంత నువ్వు సంపాదపరుడివి, నువ్వు పోయినా నేను పోయినా పర్వాలేదు కానీ నువ్వు ఉండాలి అని చెప్పి భార్య కూడా బోరుబోరు ఏడుస్తాను. బిడ్డలు కూడా మా నాన్న మంచివాడు, ఇంత సంపాదించాడు, మమ్మల్ని కన్నాడు, ఏదో అని చెప్పి ఏదో అంటున్నారు. ఇంకా కాసేపు ఉండాక ఏడ్చారు, అందరు బాగా ఏడ్చాక ఇంకా చెప్పాడు గురువుగారు, నాయన మీ నాన్న మీద ఇంత ప్రేమ ఉంది, భర్త మీద ఈమెకి ఇంత ప్రేమ ఉంది, సరే ఆయన బతికిస్తాను నేను అంటాడు. గురువుగారు మీరు గురువుగారు మా నాన్నగారు బతికిస్తాడని భార్య కూడా అదే మాట అంది. సరేనమ్మా, మీ నలుగురిలో 3 సంతానము భార్య, మీ నలుగురిలో ఎవరిదైనా ఒక ప్రాణం ఇస్తే ఆ ప్రాణాన్ని ఆయనలో పెట్టి ఈ ప్రాణం ఇచ్చిన వాళ్ళే చస్తారు, వాళ్ళు మిమ్మల్ని ఇల్లు బతికనిస్తా, మరి ఎవరొకరు ఒక ప్రాణం ఇవ్వండి, ఇందాక ఇస్తామంటున్నారు కదా ప్రాణాలు ఇవ్వండి అంటారు. అందరూ సర్దుకున్నారు. ఇది నటన అంటే పెద్ద నాటకం. పరీక్ష సమయం వచ్చి నీ ప్రాణాన్ని ఆయనకులో ప్రవేశపెడదాం, పోని ఇలా చేయగలవా నువ్వు అంటే నిలబడ్డారా ఎవరన్నా? భార్య నిలబడలేదు, బిడ్డలు నిలబడలేదు. అందుకనే పెద్ద నటన. కేవలం ఏడుస్తున్నామంటే ఏంటి ఏడుస్తున్నాము? ఆ సమయానికి నిలబడతారా ఇల్లు? పోని నా ప్రాణం పోతే పోయింది, ఆయన బ్రతికించు, ఎవరు ఉండరు. ఇది చిక్కిరు ఎవరికైనా జరుగుతూనే ఉంటుంది. ఇంకొక అతి పురాణమైన ఒక విషయం చెప్పి ఇంట్లోకి వెళ్దాం. జయాతి మహారాజుకు శుక్రాచార్యుడి పెద్ద శాపం పెడతాడు. ఇది తన కూతుర్ని, ఆయనకి 2 భార్యలు, ఈయన కూతురుని సరిగ్గా చూసుకోలేదని ఆయన కుష్ఠరోగిగా వృద్ధుడు అయిపోయేటట్టు శాపం పెడతాడు. పెడితే తండ్రిని అడుగుతుంది. ఏది ఈయన తండ్రి ఆయన ముసలివాన్ని కుష్ఠరోగం చేస్తే ఇంకా నాకు భర్త ఎవరు, మరి ఎడ చేసేవాడి శాపం పెడతాడు. కోపం వచ్చిందమ్మా పెట్టాను, మన కోపాలు కూడా అలాగే ఉంటాయి కొన్ని. కోపం వచ్చాక మన పెట్టాను, మరి ఏం చేసేది అంటే ఇంకా నేను పెట్టే శాపం తీరదే అని అంటాడు. ఎట్లాగో అని అంటే అప్పుడు తరుణోపాయం చెప్పమంటే చెప్తాడు. ఎవరైనా నీ వృద్ధాప్యాన్ని రోగాన్ని ఇంకొకరు తీసుకుంటే అది వాళ్ళకు పోయి వాళ్ళ యవ్వనము శక్తి నీకు వచ్చేటట్టు వరం ఇస్తున్నాను అంటాడు. దానికి ప్రామాణికంగా ఎవరో ఒకరు వచ్చేది అది జరిగిపోతుందని దాని తరుణోపాయం చెప్తాడు. కొడుకులు ఆయనకు 3. ముగ్గురులో ఇది భార్య కానీ బిడ్డలు కానీ ఒక బిడ్డ వచ్చాడు, చిన్నవాడు, లాస్ట్ వాడు వస్తాడు. ఆ లాస్ట్ వాడు నా తండ్రికి ఇది తీసుకుంటాడు, ఆ జబ్బు కానీ రోగం కానీ. మిగతా వాళ్ళు భార్య రాలేదు, 2 కొడుకులు రాలేదు. మాకెందుకు అయ్యింది అన్నారు. అప్పుడు ఇతను కొంతకాలం ఉండి నా కోసం నా కొడుకు త్యాగం చేశాడు ఈ రకంగా అని చెప్పి మళ్ళీ దాన్ని తిరిగి తీసుకొని ఆ చిన్నవాడికి రాజపట్టాభిషేకం చేశాడు. యయాతిరాజు కొడుకు 3 కొడుకులలో చిన్నవాడికి ఇచ్చాడు. ఆ పరంపరే దుష్యంతుడు మనకి ఈ మహాభారతం అంతా వస్తుంది ఇక్కడ. అంటే ఇట్లా ఏ అదులుగానే ఉంటాయి. ఇవన్నీ కూడా భ్రమలు అయిపోయింది. ప్రాణానికి ప్రాణ త్యాగాలు చేయడానికి చాలా సాధ్యపడతానికి భావిస్తూ, అందుకనే నాయన అన్నిటికూ దిక్కైన నీ ఆత్మను నమ్ముకో. ముఖాలది తప్ప గొప్ప ఇవన్నీ కూడా అనవసరమైన ప్రసంగం. నీకు దిక్కైన నీ ఆత్మ యొక్క బ్రహ్మ విద్య ఒక్కటే గొప్పది. అది నిన్ను ఇలాంటి చిక్కుల్లో కూడా పెట్టదు, దానికి సర్వం తెలుసు. అన్నీ కూడా బిడ్డలు కావచ్చు, సంతానం కావచ్చు, నీ ఆయురారోగ్య భాగ్యాలు కావచ్చు, నువ్వు సుఖంగా ఉండటానికి కావచ్చు, ఈ విద్య ఒక దాంట్లోనే ఉన్నది చూపిస్తుంది. అందరినీ ప్రయోజనం చేస్తుంది. అలా భావించి ప్రార్థన. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన. అంటే ఇందాక ఉపమానం చెప్పాను. అవ్యక్తాదీని భూతాని అనగా, భూతాని అనగా ప్రాణులన్నీ, భూతములంటే ఏమనేది స్పష్టంగా అర్థం చేసుకోండి. భూతములు అంటాం. భూతములు అంటే మన ప్రాణాలు కూడా భూతాలే. అందుకని దీనికి భూతాలు బట్టి ఊతంటారు జనాభా కొంతమంది. అసలు భూతాలే అంటే పంచభూతాలు. దాంట్లో నుంచి పుట్టినప్పుడు మనం కూడా భూతాలమేగా. పంచభూతాలు అన్నాం కానీ ఇంకేమైనా అన్నామా? మరి దాంట్లో నుంచేగా మనం పుట్టింది. ఇప్పుడు మనం ఏంటి? మనం భూతాలమే.
అంటూ భూతాని అనగా ఈ ప్రాణము ఉన్నదే భూతం. అవ్యక్తాదీని అనగా పుట్టుకకు ముందు అవ్యక్తముగా ఇది ఉన్నది. అవ్యక్త నిధనాని అనగా ఏలయనగా మరణించిన పిమ్మట కూడా అవ్యక్తములే మళ్ళీ అవ్యక్తములు అవుతున్నాయి. వ్యక్తము ధ్యాని అనగా జనన మరణముల మధ్యకాలము మాత్రమే వ్యక్తం అవుతున్నది. వ్యక్తం ఎప్పుడవుతున్నది? జనన మరణములు రెండు కాకుండా మధ్యలో ఎప్పుడైతే ఉన్నదో అప్పుడు మనకు కనిపిస్తుంది. మరణించాక కనపడదు. పుట్టక ముందు ఎలా కనపడుతుంది? పుట్టక ముందు కనపడతాం, మరణించాక కనపడదు, మధ్యలో వ్యక్తమైంది. అందుకని అవ్యక్త నిధనాన్యేవ తత్రకా పరిదేవన అంటే వ్యక్త మధ్యాని భారత, మధ్యలో వ్యక్తమైంది ఇది అర్జున. ఆ తర్వాత ఇది మళ్ళీ మరణించిన తర్వాత అవ్యక్తంలోకి పోతున్నది అంటూ ప్రాణులన్నీయును పుట్టుకకు ముందు ఇంద్రియ గోచరము కాని అవ్యక్తము అనగా లో ఉన్నది. మరణానంతరము కూడా అవి అవ్యక్తములే. ముందు అవ్యక్తం నుంచి వచ్చాయి కనుక మళ్ళీ అవ్యక్తములే. ఇక ఈ జనన మరణ మధ్య కాలమునందు మాత్రమే అవి ప్రకటితమవుతున్నవి. జనన మరణ మధ్య కాలములో కనపడుతున్న ఇంద్రియ గోచరము అనగా ఈ కంటికి ఈ శబ్ద స్పరిశ రూపరసగంధాదుల యొక్క తత్వాలతో మనకు చూచుట, ఒకరికొకరము ఇది ఈ యొక్క మన జీవన స్రవంతిలో వ్యవహారికంలోనూ ఉన్నాము. అందుకని అలా కనపడుతున్నవి. ఇవి మళ్ళీ అవ్యక్తంలోకే దిగుతున్నవి అని వాటికై పరితపించుట నిష్ప్రయోజనము. తత్రక పరిదేవన అనగా వాటికై పరితపించుట నిష్ప్రయోజనము అని స్పష్టంగా ఇచ్చాడు. ఆశ్చర్యవత్ పశ్యతి కచ్చిదేనం ఆశ్చర్యవద్వద్దతి తథైవ చాన్యః ఆశ్చర్యవత్సైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కచ్చిత్. కచ్చిత్ అనగా ఎవరో ఒక పురుషుడే అనగా కచ్చిత్ అంటే ఖచ్చితంగా ఏ మహాపురుషుడు ఒక్కడే అని అర్థం అక్కడ. అనగా దీనిని అనగా ఈ ఆత్మను గురించి ఆశ్చర్యమైన దానిని గను పశ్యతి అనగా చూచుచున్నాడు అనగా మరియు తదా ఏవ అట్లే అన్యః మరి ఒకరు అనగా అతను కాక మరి ఒకరు పురుషుడు దీనిని ఆశ్చర్యముగా ఈ తత్వమును ఆశ్చర్యముగాను చెప్పుచున్నాడు. ఇది చాలా అట్టిది ఇట్టిదని చెప్పుచున్నాడు. ఇక అన్యతే అనగా మరి ఒకరు యోగ్యుడైన ఏవం దీనిని ఈ ఆత్మను ఆశ్చర్యవత్ అనగా ఆశ్చర్యముగా శృణోతి వినుచున్నాడు. శృణో అంటే విను. కచ్చిత్ అనగా ఒక్కొక్కడు శృత్వా అపి విన్నప్పటికీ దీనిని ఎవరు తెలుసుకోలేకపోతున్నారు అంటూ ఎవరో ఒక మహాపురుషుడు మాత్రమే దీనిని ఈ ఆత్మను ఆశ్చర్యకరమైన దానినిగా చూచును. మరి ఒక మహాత్ముడు దీని తత్వమును ఆశ్చర్యముగా వర్ణించును. వేరొక పురుషుడు దీనిని ఆశ్చర్యమైన దానినిగా వినును. ఆ విన్నవారిలో కూడా కొందరు దీనిని గూర్చి ఏమియును ఎరుగరు. బాగా గమనించాలి. ఇంత విచారణ ఇక్కడ నుంచి ఈ దేశంలో ఎందరో విచారణ చెప్తున్నారు, ఎందరో ఎన్నో గ్రంథాలు రాస్తూ ఉన్నప్పటికీ ఒకరు ఆశ్చర్యంగా చెబుతున్నాడు, ఒకడు ఆశ్చర్యంగా వింటున్నాడు, ఒకరు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. విన్నవాడు చూసినవాడు అందరూ కూడా పూర్తిగా ఎవరు తెలుసుకోలేదు. విన్నవారు, చూసినవారు, చెప్పినవారు, చెప్తున్నారు కూడా, చెప్పేవారు కూడా పూర్తిగా ఎవరు తెలుసుకోలేదు. అంటే అంత గొప్ప. అందుకనే దీనిని చింతించుటకు ఇట్టిది అట్టిది అని సాధ్యపు పడేది. మరి ఎట్లా? మరి ఇంత బోధ, ఇంత వ్యవహారికంలో ఏం చేద్దాం? ఇప్పుడు ఏం చేద్దాం మనం అంటే ఏం చెప్పగలరో చెప్పండి. స్వానుభవ జ్ఞానం కావాలి కదా గురుగారు. స్వానుభవముతో పొందవలసిందే కానీ చెప్పుట, వినుట, చూచుట అనేది కాదన్నది ప్రధానమైన అంశం. మొట్టమొదటిది స్వానుభవ జ్ఞానమే ప్రధానం. స్వానుభవం అనేది నీ అంతరాత్మకు సంబంధించింది కానీ బయటికి చూపించాలంటే ఏం చూపిస్తావు? కాదు. నీ స్వానుభవము నీ అంతరాత్మకు సంబంధించింది, అది బయటికి వ్యక్తమై చూపించేది కాదు. అట్టి దానిని ఒకవేళ నేను చూశాను, చేశాను, విన్నాను అంటే అవతల వ్యక్తి మళ్ళీ వెంటనే ఇది
అంత ఇష్టంగా ఏమో చూశాడో లేదు, అనుమానం, మనసు అనుమానిస్తుంది మళ్ళీ. కానీ కొద్ది లక్షణాలు కనిపిస్తాయి కదా. లక్షణం అదే దాన్నే విచారణ ఇప్పుడు. కానీ స్వానుభవం పొందినవాడు ఎలా ఉంటాడనేది ఒక విచారణకి రావాలి. కానీ స్వానుభవం పొంది ఎలా ఉంటాడు అని అంటే, ఏదైతే ఈ భౌతిక విషయాల మీద తాపాత్రయాలు ఆ నుంచి కర్తృత్వం వహించి నేను అనే కర్తృత్వం గలవారు కానీ, భౌతిక విషయాల మీద తాపాత్రయం చెందుట కానీ, ఆశపాశములతో ఆశించి ఎన్ని మాటలు విన్నా కానీ ఆశపాశాలు తగ్గటం లేదు అనగా అనాత్మ జ్ఞానము. ఆశము అంటే ఇవన్నీ ఏదో భౌతిక సంపదల మీద ఆశ కలిగి ఉంటాడు, అది అనాత్మ, ఆత్మ కాదు. కానీ దాని మీద ఆశ పెట్టుకొని ఉండవు. అట్టి వాడు ఎట్టి పరిస్థితుల్లో దీని స్పర్శ కూడా తగలడు. మాటల వరకు చెప్పచ్చు. ఎవరు చెప్పారు ఈ మాటలు? మహనీయులు ఎందరో చెప్పారు, నువ్వు చెప్పావు, అంతేనా? ఆయన చెప్పాడండి, చాలా గొప్పగా చెప్పాడని అంటాం అనుకో. ఈయన చెప్పలా, చెప్పిన ఆయన చెప్పాలా? ఇప్పుడు నేను చెప్పాలా? ఎవరు మహనీయుడు చెప్పాడు, ఆయన దానిని వివరిస్తున్నాం. ఇప్పుడు ఆ సాధన మార్గాన్ని మనం పొందాలి అనే దాన్ని మనకు అంది ఉన్నది ఈ అక్షర బ్రహ్మం. అలాగే ఆ రకంగా స్వానుభవ జ్ఞానం ఇక్కడ ప్రధానం. ఇకపోతే మనం ఎప్పుడు పొందుతామా? ఎట్లా, ఎంత టైము? ఆ స్వానుభవం అంటే ఎప్పుడు వస్తుంది? స్వానుభవం కూడా కావాలిగా. స్వానుభవం అనేది ఎప్పుడు వస్తుంది? మనం ఎలా వస్తుంది? స్వానుభవం ఎలా పొందుతాము? సాధన చేద్దామంటావా? విచారణ రోజు చేసుకోవటమా? గురువు చెప్పిన మార్గంలో సాధన చేసుకోవటమా? సాధనలు చేస్తూనే ఉన్నారు, అందరూ చేస్తున్నారు కదా భారీగానే. ఇక మార్గాన్ని ఇది కొంత ఉత్తమ సాధన చేస్తూ ఏదో మనకున్నంతలో మన జీవన విధానం ప్రకటించుకుంటూ సాధన చేసి ఉండొచ్చు. ఇక దానితోనే సరిపోతుందా? ఇంకా ఏమైనా కొద్దిగా తెలుసుకోవలసి ఉందా అని ప్రశ్న వస్తే ఏంటో తెలుసా? ఈ సత్య పదార్థము తప్ప రెండవది ఏదీ లేదు. ఇది తప్ప రెండవది అది ఇందాక సర్వదా తాను అనగా అదే చిరమై కదలకుండా ఉన్నది, చలనము లేకుండా ఉన్నది అని నిర్ణయించాం, ఉంది. అప్పుడు అది తప్ప రెండవది లేదని మన బుద్ధికి అందాలగా. అది తప్ప రెండవది లేదు. దానికి పూర్తిగా ఇష్టపడి ఉండటం. మన అంతరంగము, అంతఃకరణాలు, మనోబుద్ధి, చిత్త, అహంకారాలు సంపూర్ణంగా బయట విషయాలు కాదు, దాని మీద ఇష్టపడి ఉండటం, ఒప్పుకొనటం. నువ్వు ఒప్పుకుంటే ఫలితం పొందుతాం. ఒప్పుకోలేదు, వింటాం, అనేక జన్మల నుంచి వింటున్నాం, ఇప్పుడు వింటున్నాం. ఈ జన్మే కాదు, పూర్వజన్మ వాసన ఉంటేనే ఇక్కడ కూర్చున్నాం. అనేక జన్మలు ఇప్పుడు వింటున్నాం. కానీ పూర్ణంగా హృదయాంతరాలలో ఇది తప్ప రెండవది లేదని ఒప్పుకొనటం. నీవు ఒప్పుకున్న రోజు ఏ బంధాలు ఇప్పుడు తెలుసుకోవాలి, సాధన చేయాలి, మరొకటి అనుకుంటున్నావు. నువ్వు ఒప్పుకున్న రోజు నిన్ను ఏ బంధాలు నిన్ను అంటావు. నువ్వు ఒప్పుకున్న రోజు నువ్వు ఒప్పుకోవటమే, దానికి ఇష్టపడటమే ప్రధానం ఇక్కడ. దీన్ని గమనిస్తే ఆ బ్రహ్మ విద్య పరంగా ఇది చెప్పినటువంటి అన్నమయ్యది కూడా ఈ విషయాలు ఎలా వస్తాయి అంటే, మదిలో చింతలు, మైలలు, మనుగులు వదలవు నువ్వు వద్దనక. నువ్వు వద్దన రోజు నేనేది అంటవు. మదిలో చింతలు, మైలలు, మనుగులుగా ఉన్నాయి, కానీ వదలవు నువ్వు వద్దనక. నువ్వు వద్దన రోజు ఏది నేను అంట. అంటే ఇది అన్నీ కూడా మిథ్య అనే పదము వస్తే ఉన్నాయి, కనబడుతున్న దేహాదులకు, కానీ ఏ రోజు ఏ శాశ్వతంగా ఉండవు అన్నప్పుడు ఇది అంతయు మిథ్య. శంకరాచార్య వారు చెప్పినట్టు జగత్ మిథ్య, బ్రహ్మ సత్యం ఒకటే మాటకు తేల్చి పారేసేసాడు. అనగా ఆ సత్య వస్తువు నేను ఇన్ని తెలుసుకొని మాట్లాడుతున్నాను, మీరు కూర్చొని ఎంతో నిశ్చలంగా ఇక్కడ కూర్చున్నారు, వీటి విషయం గురించి తెలుసుకుంటున్నాము. ఈ రెండు ఒకటే ఉన్నది, తెలుసుకునేది వినేది రెండు ఒకటి. ఆ చైతన్యము దేహానికి సంబంధించింది కాదు. దేహం ఒక కలేబరం. దేహము కలేబరం. కలేబరం అంటే ఏమంటాము? జంతువులు చచ్చి పడేసేస్తే కబేలాలు అంటాం. ఇక్కడ పోసి అక్కడ పడేసేటట్టు కబేలాలు అంటాం. లేకపోవటం అంటే ఎప్పటికైనా లేకుండా పోయేదేగా జీవం దీంట్లో. ఇప్పుడు ఒకసారి గుర్తుంచుకోండి, ఈ కృష్ణ భగవానుడి గురించి వర్ణించి పాడినటువంటి జయదేవుడు అష్టపదుల్లో పాడాడు. ఈ దేహాన్ని, శ్రీకృష్ణుడి దేహాన్ని కలేబరంగా సంబోధించి పాడాడు. శ్రీకృష్ణుడి దేహాన్ని. ఇక మన దేహాలు ఏంటంటే ఇప్పుడు చందన చర్చిత నీల కలేబర పీత వసన వనమాలి. చందన చర్చిత, చందనాలు పూసుకున్నావు, దీనికి చర్చిత నీల కలేబర, నీలవర్ణంతో కూడిన కలేబరం నీ దేహం అన్నాడు.
ఇప్పుడు మనకు పూర్తిగా బుద్ధి రావాలి కదా అంతటి మహాకవి శ్రీకృష్ణుడి దేహాన్ని కలేబరం అంటే ఎప్పటికైనా కనిపించే దేహం కలేబరమే. అది ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే కనిపించి వ్యవహరించే ఈ దేహం కలేబరమే. కానీ ఈ కలేబరాన్ని చైతన్యపరికి నడిపించింది ఏదో అది ఆత్మయి ఉన్నది అని, అది సర్వసాక్షిగా ఉండి ఏమీ అంటకుండా ఉన్నది అని, అది ఒకవేళ ఈ జగత్తులో ఒక గొప్ప విశేషం ఉన్నది. ఇక్కడ మీరు గుర్తుంచుకోదగినది, అందరం గుర్తుంచుకోదగినది ఏంటి అని అంటే, కుళ్ళిపోయిన దేహాన్ని అయినా ఈ ఆత్మ వెళ్ళి దాంట్లో చేరితే అది మంచి శక్తివంతమైనటువంటి మంచి నవనవలాడే ఒక నవయవనుడు అని అంటామే, ఆ కాంతిలో అది లేవగలదు. పరకాయ ప్రవేశము శంకరాచార్యుల వారు ఈ దేహాన్ని ఇంకొక దేహంలోకి పంపించాడు. 3 రోజులైంది ఆ దేహం. మహారాణి ఈ దేహాన్ని మహారాజును రాజవైద్యులు ఉన్నారు, సంజీవులు ఉన్నాయి, మేము వైద్యులు చెప్తుంటారు కదా, చచ్చినోడు కూడా బ్రతుకుతాడని, ఇప్పుడు బ్రతికించాడని గుర్తుంది. 3 రోజులు ఎవరికి ఎలో చేయాలి, బయటికి రాజుగారు వెళ్ళిపోయాడని. 3 రోజులు అయ్యాక మా వల్ల కాదమ్మా చేతులు ఎత్తేసారు. అప్పుడు ఎలో చేసింది. అప్పుడు ఆ సంగతి తెలిసి శంకరాచార్యుల వారు ఆ దేహంలోకి వెళ్ళాడు. 3 రోజులకు ఎలా ఉంటుంది చనిపోయిన దేహము? వెంటనే అత్యంత దేదీప్యమానంగా పైకి లేచాడు. ఇది తత్వం, ఆత్మతత్వం అంటే తెలిసింది కదా. అట్లాగే ఈ దేహాన్ని అలా గమనించగలిగితే అంత దివ్య కళలతో ఆలోచనలతో విరాజిల్లుతూ ఉంటుంది తప్ప దానికి అవివేకము ఏమి లేదు. ఇది అంతయు కేవలము ఇది ఎలాంటిది అంటే, దేహములో గుడిలో ఉన్న దేవుడు, జీవుడే దేవుడు, ఈ దేహము దేవాలయం. దేహం ఏంటి ఇప్పుడు? దేహమే దేవాలయం, జీవుడే దేవుడు. ఇది ప్రమాణం. ఇలా గమనిస్తే ఇప్పుడు దేవాలయాన్ని దేవుడు బాగుండా అంటే దేవాలయం బాగానే చూసుకోవాలి కదా, అలా సూచి శుభ్రత దీనికి అవసరం. అంతేగాని దేవుడు కాదు, దేవాలయం భావించి అలా చేయండి. దేహి నిత్యమవద్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. దేహి నిత్యమవద్యోయం దేహే సర్వస్య భారత అనగా అయం దేహి అనగా ఈ ఆత్మ, సర్వస్య ప్రతి ప్రాణి యొక్క దేహములందు ఈ ఆత్మయే ఉన్నది ఒకటే అయినప్పటికీ ప్రతి దేహమందును ప్రతి యొక్క దేహముల యొక్క చైతన్యపరిచి నడిపించుతున్నది. ఇది దేహములో కూర్చున్నది గనక దేహి అయింది. ఆత్మ దేహాన్ని నడిపిస్తూ దేహము దేహి 2 సంబంధాలు, స్థూలము సూక్ష్మము. స్థూల శరీరం కనపడతా ఉంది, సూక్ష్మ శరీరం ఎవరికి కనపడదు. అలా ఉన్నది ఇది. అలా ఉంటూ అంటే నిత్యం అనగా ఎల్లప్పుడూ ఉన్నది, అవధ్య అనగా వదించుటకు వీలు కానిదై, తస్మాత్ అందు వలన సర్వాణి సమస్తములైన భూతాని ప్రాణులను గూర్చి అయినను నీవు శోకించుటకు అర్హుడవు కావు. ఇట్టి దానిని గురించి నీవు శోకించద్దు అంటూ, ప్రతి దేహమునందును ఉండేది ఈ ఆత్మ వధించుటకు వీలు కానిది కనుక ఏ ప్రాణుల గూర్చి అయినను నీవు శోకింపతగదు. దీనిని ఎవరూ వధించలేరు, దానికోసమై నువ్వు శోకింపవలసిన అవసరము లేదు అన్నప్పుడు ఇక్కడ బాధలు కష్టాలు దీని మీదనే మనకి ఏర్పడతా ఉంటాయి. కానీ ఇది కేవలము స్వతసిద్ధంగా పొందిన జ్ఞానంగా వ్యవహరించాలి. అందరం మూలము ఉన్నది అనుకుంటున్నాము, మరి అన్నిట్లో ఉన్నది కూడా అదేనంటే మరి దానికి దీనికి ఈ శ్లోకంలో అదే చెప్తున్నారు. అదే అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒక సృష్టి రహస్యంగా గమనించేది అర్థమైపోతుంది. మనం గింజ ఒకటే, అనేక గింజలు ఉంటాయి, ఆ గింజలకు మళ్ళీ అనేక గింజలు పుడతానే ఉంటాయి. మొట్టమొదటి గింజ ఒకటేగా. ఇప్పుడు ఒకే ఇత్తనం తెచ్చి మనం వేస్తాం, దానికి ఎన్ని కాయలు కాస్తున్నాయి, దాని నుంచి మళ్ళీ తామరతంపులాగా ఎన్నో వెళ్ళిపోతాయి. ఉన్నది ఒక ఆత్మే, కానీ దాని యొక్క స్పృహలు ఇలా అందుకుంటాయి. ఒక చెట్టుకు ఆ గింజకు అల్పమైన ఆ గింజకు ఎంతటి విశిష్టత ఉందో దాగి 10 కోట్ల 1000 కోట్ల చెట్టును మళ్ళీ పుట్టించగలదు. అట్లాగే దానికి అంత స్థితి ఉంటే అన్నిటికూ అధిష్టానమైన ఆత్మకు ఎలా ఉండాలి అని అంటే, గాలి అట్ట స్పర్శ వల్లనే ప్రాణులు పుడతాయి. గాలిలో వదిలేనన్నాడు ప్రాణాన్ని, చైతన్యం. ఆ స్పర్శ వల్లనే ఇవన్నీ ఏర్పడుతున్నవి అని భావించగలడం అవసరము. స్వధర్మమపి చావేక్ష్య న వికందితుమర్హసి ధర్మ్యార్తి యుద్ధాశ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. అంటే ఇక్కడ
అనగా సర్వధర్మము అనగా నీ స్వధర్మము, స్వధర్మము అనే పదం వాడాడు ఇక్కడ స్వధర్మమపి వ్యత్య న వికంపతు మర్హసి. స్వధర్మము అంటే అంతేగాక స్వధర్మమును బట్టి నీవు భయపడనక్కరలేదు. ఏలయన ప్రకృతి యునకు ధర్మయుద్ధమునకు మించినట్టి, క్షత్రియునకు ధర్మయుద్ధమునకు మించినట్టి శ్రేయస్కరమైన కర్తవ్యము మరి ఒకటి ఏమీయును లేదు. అనగా ఒక స్వధర్మాన్ని చెప్తున్నాడు. ఇందాక చెప్పుకున్నాం, ఎవరెవరికి జన్మతః వచ్చిన ధర్మాల మీద ఆధారపడి ఉంటాము మనమందరము. వారి ధర్మాలు అవి, మన ధర్మాలు మనకున్నాయి. అది ఆ స్థితి వచ్చినప్పుడు దాని బాధ్యత ఈ యొక్క శ్లోకములో మళ్ళీ ధర్మ స్థితి వచ్చింది. అంటే నీ స్వధర్మంగా నువ్వు క్షత్రియుడివి కనుక నువ్వు యుద్ధం చేయవలసిన ధర్మం నీకున్నది అని ఆ కాలానికి దాని తగినటువంటి ధర్మాన్ని చెప్పాడు. అంటే స్వధర్మము, ఇప్పుడు మనకు స్వధర్మం కూడా కొంత ఒక అంటే ఇప్పుడు మరి అలా ఉంటే భీష్ముడు కూడా స్వధర్మంగా వచ్చినట్టుగా, ఆయన క్షత్రుడు కాబట్టి యుద్ధం చేయడం వచ్చినట్టుగా అనుకోవచ్చు. అందుకనే స్వధర్మము పరధర్మము అని వచ్చినప్పటికీ వీటిల్లో సంపూర్ణమైన, ఇందాక ఆశ్చర్యము అది ఇది అన్నాడే, సంపూర్ణమైన స్థితి తెలిసినప్పుడు స్వధర్మము ఏదో అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఆయన ఒక మహావీరుడు, జనన మరణాలకు అతీతంగా ఉన్నాడు, ఎంతో విద్యా సంపన్నుడే, కానీ బ్రహ్మజ్ఞాని సంపన్నుడు కాదు భీష్ముడు. అందుకనే దేవతలు కూడా బ్రహ్మజ్ఞాన సంపన్నుడు కాదు. ఒక మానవ జన్మకే బ్రహ్మజ్ఞాన సంపన్నుడు కావడానికి ఎక్కువ అవకాశం ఉంది. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎవరెవరు ఎవరి పోస్టులో వాళ్ళు ఉంటారు. భీష్ముడు కూడా ప్రతిజ్ఞకి లోబడి ఉన్నాడు. వాళ్ళందరూ వాళ్ళకు బాధ్యతలు, ఆ యొక్క ప్రకృతికి ఇహపరాలతో ప్రకృతి కూడిన బాధ్యతలు. ఎవరి పోస్టులో వాళ్ళు ఉండాలి. ఎవరి ఉద్యోగం ఒకరి దగ్గర ఒకరికి ఏదో చేయడానికి కూడా వీల్లేదు. మానవుడికి అల్పాయుష అయినప్పటికీ మనకు సర్వస్వతంత్రం ఉంది, అన్ని తెలుసుకునే జ్ఞానం ఉంది. దేవతలు కూడా కిందకి దిగి తరించి దేవతలయ్యా, ఇది మహనీయులయ్యారు, అంటే బ్రహ్మజ్ఞానులయ్యారు. పైన ఉంటే ఆ లెక్క వేరు. అందుకనే బాగా గుర్తుంచుకోండి, ఇక్కడ భీష్ముడే కాదు, హరిహరాదులకు కూడా అందని ఈ బ్రహ్మ విద్య నీకెందుకు సాధ్యపడిన పదం వస్తుంది. వాళ్ళైనా సృష్టికర్తలుగా ఉన్నప్పుడు కుదరదు. ఈ బ్రహ్మ విద్యకు వచ్చినప్పుడు సృష్టి చేయడానికి వాళ్ళకు వీల్లేదు. గీతకు వచ్చినప్పుడు ఇంకా వ్యవహారికం ఉండడానికి వీల్లేదు కదా. అందుకనే హరిహరాదులు కూడా దీన్ని తల వంచి ఈ విద్య సాధన చేయాల్సిందే. కర్తవ్య నిర్వహణ యందు, స్వధర్మాచరణ యందు, ధర్మమునకు విరుద్ధము కాని కార్యము యందు శ్రీకృష్ణ పరమాత్మ ఒక విశేషాన్ని చెప్తున్నాడు. శరీరం ఉన్నంత వరకును ప్రతి వారును ఏదియో యొక్క కార్యమును చేయవలసియే ఉన్నది. అట్టి తరి స్వధర్మానుకూలమైన కార్యమును నిష్కామముగా నాచరించడం వలన మనుజులకు ఉత్తమ శ్రేయము లభించుడే కాక చిత్తశుద్ధి ద్వారా మోక్షమును సంప్రాప్తమగును అని స్వధర్మం ఏది అవసరం ఉందని చెప్తున్నాడు. ఫస్ట్ దాన్ని మళ్ళీ ఫస్ట్ నుంచి వచ్చారు. అదే ముందు ఫస్ట్ బిగిన్ చేసాం. కర్తవ్య నిర్వహణ యందు, స్వధర్మాచరణ యందు, ధర్మములకు విరుద్ధము కాని కార్యముల యందు శ్రీకృష్ణునికి ఎంతో విశేషంగా చెప్తున్నాడు. అంటే ఎంతో మనం ఒక నిర్ణయం తీసుకోబోతున్నాం. ఇది నిర్ణయం కరెక్టా కాదా? స్వధర్మమే. మన అవసరానికి లోక ధర్మాలు పక్కన పెట్టి మన స్వధర్మంలోకి వచ్చాం. ఇక్కడ కర్తవ్య నిర్వహణలు మనకు ఉంటాయి. ఇందులో ఈ కర్తవ్య నిర్వహణలో ఎవరికి వారికి వ్యక్తిగతం, ఒకరికి విషయం ఒకరికి కుదరదు. ఇప్పుడు ఇది ధర్మమా అధర్మమా అనేది సమస్య వస్తుంది అక్కడ అన్నప్పుడు ఆ స్వధర్మము ఎలా ఉంటుంది అని అంటే మనం తీసుకునే నిర్ణయములు స్వధర్మానికి ఏదైతే ఒకవేళ ఒక క్లుప్తంగా అర్థం కావడానికి ప్రహ్లాదుడు తీసుకున్నది స్వధర్మం. ప్రహ్లాదుడు లోకధర్మం కాదు, స్వధర్మం. అట్లాగే కొన్ని ధర్మాలు తీసుకుంటే మనకు స్వధర్మం అంటే తాను పొందినటువంటి ఆ బ్రహ్మోపదేశములు, తాను చెప్పిన నారద మహర్షి చెప్పినటువంటి ఉపదేశమే నాకు గొప్పదన్నాడు. తండ్రికి తలవంతరం వంచాడా? తల వంచాడా? ఎక్కడ తల వంచలేదు. ఆఖరికి తండ్రికి మరణం సంభవించిన చూస్తూ ఉంటాడు. ఎంత బలమైన స్వధర్మం ఇది! తన లోకంలో తండ్రిని చంపిస్తే వాడు గొప్పవాడని ఏమైనా ఒప్పుకుంటామా? తన స్వధర్మాన్ని అలా నిర్ణయం తీసుకున్నాడు. అది ఎందుకంటే ధర్మ విరుద్ధంగా తండ్రి ఉన్నాడు కాబట్టి అది ఆ యుక్తమే కావాలి. ఇప్పుడు నేను తీసుకున్నది అతీతమైనది, అది చాలా గొప్పది. ఆ స్వధర్మాన్ని పాటించిన ప్రహ్లాదుడు చాలా ఉత్తముడు, పరమ భాగవతోత్తముడు నన్ను కీర్తిస్తున్నాను. ఇప్పుడు కూడా నేను దాన్ని అంగీకరించాను అనే వివేకము అందరికీ కలగాలి. నువ్వు మనం తీసుకునే నిర్ణయములో చాలా గొప్పదగినది,
ఒకరికి ఇది తన సొంత నిర్ణయానికి అంత బలమైన విశ్లేషణ జ్ఞానం కావాలి. అందరికీ అది సాధ్యపడదు. ఎందుకని ఒక్కొక్క ఆయన అంటే అంత గొప్పగా తీసుకున్నాడు. లేదు, ఈ బ్రహ్మ విద్యను దీని ఈ జనన మరణాలతో ఉంటాడడం ఏంటి, దీన్ని తెలుసుకోవాల్సిందేను అని స్వధర్మం. బుద్ధ భగవానుడు కేవలం మంచి వయసు, వివాహం అయ్యింది, ఒక బిడ్డ పుట్టాడు. ఒక పిల్లగాడు సంవత్సరమే ఆ పిల్లగాడు పుట్టి రాజ్యాన్ని, భార్యను, కొడుకును వదిలి వచ్చాడు. భార్య 2 సార్లు బిడ్డను తీసుకొచ్చి కాళ్ళ మీద పడి ఏడ్చింది. 2 సార్లు వచ్చినట్టు చరిత్ర ఉంది. మళ్ళీ అడుగు పెట్టలేదు. ఆయన స్వధర్మం. అంటే ఒక చరిత్రకారులుగా ఎలా మిగిలిపోయారు అంటే అలా స్వధర్మంలో మిగిలిపోయారు. మరి అందరికీ సాధ్యపడుతుందా? అంతెందుకు అంత మహాభారతం మనం చూసుకుంటే ఇప్పుడు ఆమె ఇంట్లో ఒకటే ఎందుకు వచ్చింది? ఆమె స్వధర్మం. ఈ ఇంట్లో ఎందుకు వచ్చింది? కుటుంబ సభ్యులు ఉంటే ఆమె స్వధర్మం నమ్మింది. ఏమైంది? ఈ మార్గం అవుతుందనే. ఇప్పుడు 100 మంది శిష్యులు ఉంటే 100 మంది ఇక్కడ రాలేడు. ముందన్నవే స్వధర్మంలో తన ధర్మం ఇచ్చింది కాబట్టి తన స్వకీయంగా దానికి ఇష్టపడి రావడం జరిగింది ఇక్కడికి. ఇప్పుడు ఆమె ఎందుకు వచ్చింది? అలానే రావచ్చుగా. మరి చిన్నప్పుడు అలానే తెలిసిన కూడా ఎందుకు వచ్చిందంటే ఆమె స్వధర్మంలో ఇప్పుడు మంచిదని విశ్వసించింది. ఎందుకంటే మనం వేరే వాళ్ళని స్మరిస్తే మళ్ళీ మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. మనకే పెట్టుకున్నాము స్వధర్మం అని నమ్మాం కాబట్టి ఇక్కడికి వచ్చి తింటాకు సిద్ధపడ్డామని మనం ఆలోచన చేసుకోవచ్చు. మరొకటి సందర్భం గుర్తుంచుకోండి. ఒకవేళ మన స్థాయికి తగ్గట్టు ఒకరిని నొప్పించగా మనం నొప్పిపడక ఉండటం ఒక గొప్పది. నీతి పద్యాల్లో చెప్పాడు, ఒకరిని నొప్పించద్దు, నువ్వు నొప్పిపడద్దు అని. దీనికి మనసు ఉంటే మార్గము లేకపోదు. మీరు ముందే ఆలోచించారనుకో, వెళ్ళాలి ఆ టయానికి వెళ్ళి కథ సత్సంగాలు పాల్గొంటే మీ పనులు బాడలు చూసుకుంటారు. అక్కడ ఏదైనా పనులు బాడలు చూసుకోక సమస్యలు పెట్టుకొని వచ్చారనుకో గొప్ప కోట్లాడులు కూడా రావచ్చు. అసలు మంచి లేదు, చెడ్డ లేదు, ఎప్పుడు వెళ్ళావు, అసలు ఏంటి ఇది, ఎవరు ఎలా ఉన్నారు? అదైనా కొంత గుర్తుంచుకొని ఆ విషయాలకు ఇబ్బంది లేకుండా రావటం అనేది ఒక ధర్మం. మనసు దాని మీద ఉంటే సరిపోతుంది. దాని సమయం అంత సమకూర్చుకుంటారు. అదే ఆ ఇబ్బంది లేకుండా ఉండాలంటే మనం టైమింగ్స్ మెయింటైన్ చేసుకోవడమే మనకి కీలకం అనుకున్నాము. సరే, ఒక శ్లోకం చదివి ఒక శ్లోకం చెప్పేసాను. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారామపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. యదృచ్ఛయ అంటే అనుకోకుండా, సంకల్పము లేకుండా. కీలక పదం బాగా గమనించండి. యదృచ్ఛయ అంటే నీ సంకల్పం కూడా చేయలేదు, నువ్వు ఊహించను కూడా లేదు. అట్లాగే సంకల్పము లేకుండా ఉపపన్నం. ఉపపన్నం అంటే ప్రాప్తించున్నట్టిదియు, నీకు సంకల్పం కూడా చేయకుండానే నీకు ప్రాప్తిస్తుంది అని చెప్తున్నాడు. అపాకృతం అనగా తెరువబడినది. స్వర్గద్వారములు అనగా యాదృచ్ఛితముగా అనుకోకుండానే తటస్థించి అట్టి యుద్ధము అదృష్టవంతులైన క్షత్రియులకే లభించును. ఇది స్వర్గమును తెరచిన ద్వారము వంటిది. అనగా నువ్వు కావాలని కోరుకొని నేను ఇలా చేయాలి అలా చేయాలని ఏం అనుకోవటం లేదు, కానీ నీకు ఎదురై నిలబడింది ఇప్పటికి. అంటే యదృచ్ఛితం అంటే ఊహించలేదు, మనం అనుకోకుండా యాదృచ్ఛితంగా జరిగిపోయిందండి. ఏదో కార్యం చేద్దాం అనుకున్నాము, ఏదో వర్షాలు వచ్చాయి, ఇంకొకటి జరిగిందో ఇంకొకటి జరిగింది, దీన్ని యాదృచ్ఛితం అంటారు దీన్ని. అందుకని అదే పదం వాడాడు ఇక్కడ. అందుకనే యాదృచ్ఛితముగా నీకు ఇది ఏర్పడింది. నువ్వు బుద్ధిపూర్వకంగా ఇలా చేయాలని వాళ్ళందరూ పౌరుషంతో ఉండాలి, కానీ ఈయన ఒక్కడు ఆ ఉద్దేశాలు లేవు. చేయాల్సిందని వాళ్ళందరినీ చంపాల్సిందని ఉద్దేశం లేదు, కానీ నీకు సంప్రాప్తమే, నువ్వు చేయక తప్పదు. అది నీకు స్వర్గ ద్వారాలు నీకు తెరవబడే ఉంటాయి. దీనిని నువ్వు చేసుకుంటే యాదృచ్ఛితం అనే పదము యొక్క విశిష్టతకు, అలా మనకు ఎదురైన దానిని లేదా మనం సంకల్పము చేయకపోయినా జరిగే దానిని యదృచ్ఛ లాభ సంతుష్టో ద్వంద్వాతీతో మత్సరా. ద్వంద్వము లేదు, మత్సరం ఉండదు నీకు. అంటే ఇప్పుడు ఇందాక మంచి చెడ్డలు స్వధర్మములు అన్నాం కదా, దానికి ఒక కీలక పదం చెప్పాడు. అలాంటిదే ఇంకో చోట ఇదే వస్తుంది. ఏమని ఉంటుందంటే యదృచ్ఛ లాభ సంతుష్టో ద్వంద్వాతీతో మత్సరా. యాదృచ్ఛితంగా నీకు అనుకూలించిన దానిని, అది మన కుటుంబం కావచ్చు, మన బాధ్యతలు కావచ్చు, మన బిడ్డలు కావచ్చు, మనకు జీవన విధానం కావచ్చు, దానితో సంతృప్తి పడి నువ్వు ఉండగలిగితే, ఏదైతే తెలుసుకోవాలో దానికోసమే నువ్వు ఇష్టపడి ఉంటే నీకు ద్వంద్వము లేదు, మత్సరం లేదు, రాగద్వేషాలు కూడా నీకు వీడిపోయి ఉత్తమ స్థితిగా నువ్వు వస్తావు బయటికిగా.
అది ఈ శ్లోకం యొక్క పరమార్థం. ఓం సగనో భవతు సగనౌ పునత్తు సగ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.